ఇంట్లో చెప్పారా? యా. వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ చూసారు కదా, పోస్టర్ చూసారు కదా. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇప్పుడు దాకా డిస్కస్ చేశాం కదా. అదే విధంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా అలర్ట్ గా ఉండండి. ఎప్పుడు ఎవరికి ఏ అలాంటి అవకాశం వస్తుందో ఎవరికి తెలియదు. అందరూ అలర్ట్ గా ఉండి ముందు వాళ్ళు ఏమేం మాట్లాడారు వాటిలో పదాలని మీరు క్లుప్తంగా రాసుకోండి. పేపర్ మీద, బ్రెయిన్ లో కాదు, రాసుకుని ఒక్కసారి మాట్లాడిన పదాన్ని రిపీట్ చేయకుండా ఉండాలి. ఫస్ట్ ఎవరు వస్తారో చూద్దాం. విజయుడు గారు, గౌరవం. అన్మ్యూట్ చేసుకోండి. స్టార్ట్. గౌరవం. గౌరవం. ఎస్. తరగతి గదిలో ఉపాధ్యాయునికి జస్ట్ మినిట్ సార్, జస్ట్ టైం ఇవ్వండి. స్టార్ట్. గౌరవం అనేది గురువులకు, తల్లిదండ్రులకు, దైవానికి ఇచ్చేటువంటిది. గౌరవం ప్రతి వారు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉండి అందరికీ ఒక గురువులాగా ఉండి నేర్పించే వ్యక్తిత్వం ఉంటుందో వాళ్ళను గౌరవించాలి. ఒక మాస్టర్స్గా, ఒక టీచర్గా, ఒక అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఫోన్ కాల్ వచ్చి డిస్టర్బ్ అయింది సార్. తరగతి గదిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని ఎంతో గౌరవంగా చూస్తారు. గౌరవం అనేటువంటిది చాలా గొప్ప పదం. తల్లిదండ్రులను గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, గురువులను పూజించాలి అనేటువంటి. నెక్స్ట్ పర్సన్ ఇమ్మీడియట్ గా, ఫాస్ట్ గా. మేం చెప్పాలా సార్? సార్ నెక్స్ట్ పర్సన్ పేరు చెప్పండి. రామాయణం అంటే మళ్ళీ అక్కడికి చారి సార్ గారు. చారి గారు. ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ దేశం యొక్క భావి భారత నిర్మాతల్ని తయారు చేసేవారు. ఉపాధ్యాయ వృత్తి అంత గౌరవప్రదమైన వృత్తి మరొకటి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉందని నేను అనుకోను. రాష్ట్రపతి నుంచి, మన వార్డు బాయ్ నుంచి మనకు పాఠాలు చెప్పే మరో గురువుని తయారు చేసే వాళ్ళు, ఇంజనీర్స్ ని, డాక్టర్స్ ని, లాయర్స్ ని, అందరినీ తయారు చేయగలిగే వాళ్ళ వృత్తి, ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వారి పట్ల మనం ఎనలేని గౌరవం ప్రదర్శించాలి. ఉపాధ్యాయులు అనేవాళ్ళు క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటారు. ఉపాధ్యాయ కుటుంబాల్లో పిల్లల్ని కూడా వాళ్ళ పాఠశాలలో విద్యార్థుల బెత్తంతో దండించి క్రమశిక్షణలో ఉంచుతారు. కనుక ఈ ఇమ్మీడియట్ గా అనిల్ గారు స్టార్ట్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ దేశం అనేది వర్డ్ తీసుకుంటున్నాను సార్. ప్రపంచంలో మన భారతదేశం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది సార్ ప్రజెంట్. దాని ముందుకు మన దేశ నాయకత్వం అనేది ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. దాని వైపుగా దిశగా వివిధ రంగాల్లో డెవలప్మెంట్ అనేది మన దేశం అన్ని రకాల్లో ముందుకు వెళుతుంది. దానికి యువతగా మన వంతు సహకారం మనం చెయ్యాలి. ఒక డిసిప్లైన్డ్ ఆర్డర్ వైజ్ ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో దానికి సపోర్ట్ గా చేస్తే బాగుంటుంది. వివిధ దేశాలతోని, ప్రపంచ దేశాలతోని రకరకాల ఫారిన్ ఎక్స్టర్నల్ అఫైర్స్, దాని రిలేషన్స్ తో మనం వాళ్ళ దేశం డెవలప్ చేస్తూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ పెంచుకుంటూ. నెక్స్ట్ ఫాస్ట్. రమ్యకృష్ణ మేడం. రమ్యకృష్ణ గారు. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో.
డిసిప్లైన్ అనేది ఎప్పటికప్పుడు మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనకు చాలా దోహదపడుతుంది. డిసిప్లైన్ అనేది ఎప్పుడైతే మనం కన్సిస్టెంట్ గా మనం మెయింటైన్ చేస్తామో ప్రతి ఒక్కటి మనం అందరం నేర్పించాలి. డిసిప్లైన్ అనేది పిల్లలకి ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే డిసిప్లైన్ లో ఉన్నప్పుడే విజయాలు సాధించడానికి మూల కారణం కూడా డిసిప్లైన్ అనేది మన లైఫ్ లో ఎప్పటికప్పుడు ఇంకల్కేట్ చేస్తూ ఉంటూనే మనం ప్రగతి పదంలో వెళ్ళడానికి మార్గదర్శనం అవుతుంది. డిసిప్లైన్ అనేది ప్రతి మానవుడికి అండ్ దేశంలో ప్రతి ఒక్కరికి ఒక కన్సిస్టెంట్ వర్క్ చేయడానికి ఒక కంపెనీ కానీ ఏదైనా ఎఫిషియన్సీ వాళ్ళ ట్రాక్ రికార్డింగ్ కానీ వాళ్ళది ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ చేసుకోవాలంటే ఒక డిసిప్లైన్ మార్గంలో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. వీర గారు. వీర గారు ఫాస్ట్. వీర గారు ఒకటోసారి, వీర గారు వీర గారు మూడోసారి. వీర గారు మూడోసారి. మ్యామ్ ఆయనకు ఆప్షన్ పోయినట్టే, మీరు ఇంకొకరిని సెలెక్ట్ చేయండి. అరవింద గారు. ఎవరు? అరవింద గారు అరవింద. ఓకే. ఉన్నారా? ఉన్నారు. స్టార్ట్. అరవింద గారు ఎక్కడ కనిపించట్లేదు. మీ వాయిస్ రావట్లేదు మేడం, వాయిస్ రావట్లేదు. అందుకే కనిపించట్లేదు. Yeah. సార్ స్పాట్ లైట్ చేయకండి అసలు. అదే రెడీ? జస్ట్ ఇంకో తీసుకున్నాం. అమ్మా అరవింద గారు మైమ్లో చెప్తున్నారా మీరు? మైమ్లో చెప్తున్నారు. రామకృష్ణ గారు ఈ రోజు మీరు 2 వికెట్లు బోల్డే వాళ్ళవి, మీరు ఇంకొకరిని తీసుకోండి. రమేష్ గారు. రమేష్. విజయాలు. నేను తీసుకున్న వర్డ్ విజయాలు సార్. నేనేనా? రమేష్ అంటే ఇద్దరం ఉన్నాం. రమకృష్ణ గారు నేనేనా? ఎస్ సార్. కేసీ రమేష్ గారు. యా, యా. 39. విజయాలు. విజయాలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అంటే వాళ్ళ లైఫ్లో విజయం సాధించాలంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు చూసుకున్న ప్రొఫెషన్లో విజయం సాధించాలంటే వాళ్ళు ఎట్లా ఫండమెంటల్గా ఎట్లా ఉండాలి, తర్వాత తన లీడ్లో ఎట్లా లీడ్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఒక స్పోర్ట్స్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి, దానికి పర్ఫెక్ట్గా ట్రైన్ అయి ఉండాలి. తర్వాత ఆ స్పోర్ట్స్ పట్ల అవగాహన ఎప్పుడైతే ఉంటుందో విజయం సాధించడానికి మంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. విజయానికి ఇంకా నిర్వచనం ఏంటంటే ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా విజయం సాధించాలంటే ఫోకస్ తప్పకుండా ఉంటే ఖచ్చితంగా ఏ రంగంలోనైనా ఎవరైనా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రాజ్కుమార్ గారు. ఎవరు సార్? మీరే సార్. సార్ థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. నేను తీసుకుంటుంది మంచి అనేది ఇచ్చి పుచ్చుకోవాలండి. మనం మంచితనంగా ఉంటే ప్రపంచం అంతా మంచిగా ఉంటుంది. మనం ఎవరితో మాట్లాడినప్పుడు స్మైలింగ్గా మాట్లాడండి, మంచిగా వాళ్ళకి సాతనైన సహాయం చేయండి. మనకు ఓపిక ఉంటే సహాయం చేయండి, నాకు తెలియదు అని చెప్పండి. మనం నాకు తెలియని చిరాగ్గా మాట్లాడినా ఇబ్బంది పెట్టినా వాళ్ళు చాలా బాధపడి మన పైన బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నెక్స్ట్ టైం నిజంగా మనకు అవసరం పడినా కూడా వాళ్ళతో మనం కదలలేము, మాట్లాడలేము. మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వల్ల వేరే వాళ్ళకు కూడా అదే ఫోకస్ అవుతుంది. కాబట్టి మన మంచితనం మానవుడు ఎప్పుడు మంచిగా ఉన్నాడే జీవితంలో పైకి రాగలడు. విజయం అనేది మంచితనం ఉన్నప్పుడే వస్తుంది. ప్రతి వాడు మంచితనం అనేది ఉండాలి, అప్పుడే జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతాడు. ఉన్నత స్థితికి ఎదగాలంటే ఫస్ట్ మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టు తర్వాత క్రమశిక్షణ ఉండాలి, రెగ్యులర్ ట్రైనింగ్ ఉండాలి. ప్రతి విషయంలో మంచితనంగా ఉంటేనే మనం సక్సెస్ఫుల్ అవ్వగలం. మంచితనం లేని ఏది సాధించలేము. డాక్టర్ వీరు గారు అండి. ఆయన అవుట్ అండి, ఇంకా సినిమాలో లేడు ఆయన. మీరు మీ గ్రూప్ వాళ్ళనే పట్టుకుంటున్నట్టున్నారు. వీరు గారు నా గ్రూప్ కాదు సార్. వీరు గారు చెప్పండి. లేరు ఆయన అవుట్ ఆల్రెడీ. భరత్ గారు సార్. భరత్ గారు అండి. భరత్ గారు మీరు చెక్ చేసుకుంటుండే ఆయన పదం తీసుకుంది మీరు మాట్లాడిన దాంట్లో ఉందా లేదా, లేకపోతే మీరు ఖండించాలి. సార్ భరత్ గారు నా పదం వచ్చేసి ఉన్నత స్థితి సార్. మాట్లాడండి. ఉన్నత స్థితి సార్.
మాట్లాడండి. ఉన్నత ఉన్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి చేరాలంటే మనం ఇటువంటి ట్రైనింగ్స్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లాంటి ట్రైనింగ్స్ చాలా తీసుకొని మనము చాలా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చాలా అద్భుతంగా చేరుకుంటాము. మనం మన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, మన వాయిస్ మాడ్యులేషన్ కానీ ఇటువంటి క్లాసెస్ చాలా వరకు అటెండ్ అయ్యి మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలం అనేసి కోరుకుంటున్నాను. నెక్స్ట్ జోగారావు గారికి ఇస్తున్నానండి. ఏంది 26 సెకండ్లకే అయిపోయింది సినిమా? ఒక్క నిమిషం మాట్లాడాలి. జోగారావు గారు. జోగారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆయన మొత్తానికి లెఫ్ట్ అయిపోయారు. నన్ను పిలుస్తారా మీరు అని చెప్పి. సరే, ఇంకొకరిని పిలవండి సార్. ఇంకొకరిని చెప్పండి. మళ్ళీ ఫుల్దారాణి మేడం. తుల్దారాణి గారు. ఎస్ సార్. సో స్కిల్స్ స్కిల్స్ అనేవి మనము ఈ ట్రైనింగ్ ద్వారానే కాదు, చాలా విషయాలు మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటా ఉన్నాము. అమ్మ నేర్పించింది చాలా స్కిల్స్. సో ఫస్ట్ స్టెప్ మనము వేసింది అమ్మ దగ్గర, కాబట్టి ఆ స్కిల్ అనేది అమ్మ దగ్గర నేర్చుకోవడం జరిగింది. మాట్లాడడమే కావచ్చు, తెలుగు మాట్లాడడం అనేది మనకి ఎవరు నేర్పించలేదు. సో మన మాతృభాష మనం నేర్చుకున్నది అమ్మ దగ్గర. సో అమ్మ దగ్గర నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మనము మన లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాము. సో అది మనకు చాలా చక్కని దారిగా మనకు కనిపిస్తా ఉంది. మరి స్కిల్స్ అనేవి మనము ప్రతిరోజు కూడా ఒక స్కిల్ నేర్చుకోవాలి అనే ఒక ఆశ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళే ఒక మార్గం అనేది మనకి దొరుకుతుంది. లేదు అని అంటే మనము ఎప్పటికప్పుడు మన ఎఫెక్టివ్ స్పీకింగ్సే కావచ్చు, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా సరే మనకున్న దాన్ని మనం డెవలప్ చేసుకోకపోతే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనము ఉన్నది ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము ఏదైతే గోల్ పెట్టుకుంటామో. దీప్తి, మీరంతా జోగి బుడిద రాలుతున్నట్టు పక్క వాళ్ళని తెలిసిన వాళ్ళని కనెక్ట్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేయట్లా. దీప్తి గారు ఉన్నారా లేదా? Yes, sir. I selected mothers, sir. Yeah, sure. So we know that mother is our first. We have to consider the mother as our God. So in visual we can see we believe that there are different kinds of different gods in the world, but in front of us we can see only one God, that is mother. She gave birth to us, and also she's doing many things for us. So we have to be always respect to her. We should give respect to her. We should love her. We should care her, and each and every moment also we should remember our mom, because she sacrificed her life for us. So in different way, not only the life, in different, each and every day we depend our mother, and mother also depend us in different way. Stop. నెక్స్ట్ అవన్నీ తర్వాత ఎక్స్ప్రెషన్స్ పలకరించడం అలా ముందుకు సెలెక్ట్ చేయండి. బిందు మాదేవ్ మ్యామ్. బిందు గారు. హలో సార్, నేను బర్త్ తీసుకుంటున్నాను సార్. పుట్టుక మనం ఎప్పుడు పుడతామో అనేది మన పర్మిషన్ ఉండదు, అలాగే మన మరణం కూడా మన పర్మిషన్ లేకుండానే జరుగుతుంది. సో ఈ మధ్యలో ఉన్న టైం అంతా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడపాలి. మనం ఏం సాధించాలి అనుకుంటున్నామో దాన్ని సాధించాలి, నలుగురికి ఉపయోగపడుతూ, అలాగే 10 మందితో కలిసి ఉంటూ మనం అనుకున్నది సాధించి మన జీవితానికి ఒక సార్థకత తెచ్చుకోవాలి. అంత విలువైన ఈ పుట్టుక మనకి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి, తల్లిదండ్రులకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. సో మనం ఏదనుకుంటున్నామో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఉన్న ఎంత షార్ట్ టైం అవనివ్వండి, ఎంత కాలం ఉన్నా దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని హ్యాపీగా, హెల్దీగా, వెల్దీగా బతకాలనేది నా ఉద్దేశం. డాన్సర్ శివకుమార్.
ఉన్నదా? శివకుమార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, ఫాస్ట్ గా. కెమెరా ఆన్ చేసుకోండి సార్, కెమెరా ఆన్ చేసుకోవాలి ఫాస్ట్ గా. సార్ ఫాస్ట్ గా శివకుమార్ గారు. పదం. హెల్తీ టాపిక్ సార్. సార్. హెల్త్ విషయం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు డైట్ కంపల్సరీగా ఉండాలి. డైట్ సరైన క్రమంలో తీసుకోవాలి సార్. అండ్ మనము మార్నింగ్ లేచినప్పుడే ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, ధ్యానం కానీ, ఇలా ఎందులో మనకు ఏది బాగా సూట్ అవుతాయి అంటే మనకు వీలైన సమయంలో సమయం బట్టి మనం తీసుకొని మన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే మన ఆయుర్వేదం మందులు వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరికీ కూడా సజెషన్స్ ఇస్తూ, వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుపరుస్తూ మన సమాజాన్ని మెరుగుపరచాలనుకుంటున్నా సార్. అందుకు గాను నేను క్రియాయోగం అనే దాన్ని సమర్థిస్తున్నా సార్. దానికి అందరూ క్రియాయోగం చేస్తే అందరికి ఆయురారోగ్యాలు మెరుగవుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనిత మేడం. అనిత గారు ఉన్నారా? అనిత గారు డైలీ వచ్చేవాళ్ళు కనపడకపోతే కష్టం. అనిత గారు ఫాస్ట్ గా అన్మ్యూట్ చేసుకోవాలి, కెమెరా ఆన్ చేసుకోవాలి. ఉన్నారా లేదా చూసుకోకుండా కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు. గ్రూపేనా అనిత అంటే? సార్ ఉన్నారు ఏం పలకట్లేదు. ఫాస్ట్ గా అనిత గారు లేరు కదండి, ఉంటే పలకాలి కదా. పేరుకున్నారు సార్, కనెక్ట్ అయ్యే ఉన్నారు. హైలైట్ చేయండి అనిత గారిని. కెమెరా ఆఫ్ లో సార్. అది సరే, ఇంకొకరి పేరు చెప్పండి. శివకుమార్ గారు, ఈయన కూడా ఆఫ్లోకి వెళ్ళిపోయినాడు సార్. ఇంకొకరి పేరు చెప్పండి. మీరు చూసి చెప్పాలి, ఎవరు అలర్ట్గా లేరో ఏందో చెక్ చేయాలి, కానీ ఊరికి టపక్కని చెప్పేస్తే తెలిసిన పేరు చెప్పినట్టే ఉందండి. బిజీ మంగళత్ గారు ఉన్నారా? లేనలోనే సెలెక్ట్ చేసినట్టు. సార్ రెడీయా? హలో, రెడీయా? వాయిస్ క్రాక్ అవుతుంది. శివకుమార్ గారు, ఇంకొకరిని. మీరు ఏంది మాటిమాటికి ఇట్లా వీడియో ఆఫ్ చేసుకుంటున్నారు? ఎందుకట్లా? ఒక దగ్గర కుదురు ఉండలేరా ఏంటి? మనం జ్యోతి అడ్డాకుల. జ్యోతి గారు ఉన్నారా? మీ గ్రూప్ లో వాళ్ళ పేర్లు ఒకరి తర్వాత ఒకరు చెప్తున్నట్టున్నారు. అది తప్ప వేరే వాళ్ళు తెలియజేస్తున్నారు. ట్రైన్ లో ఉందా సార్? ట్రావెల్ చేస్తున్నారు జ్యోతి గారు. పేరు కనిపించలేదు కదా ట్రైన్ లో. సార్ జ్యోతి గారు, హ్యాపీ ఈవినింగ్. రెడీయా? రెడీ సార్. వర్డ్ నేను తీసుకునే టాపిక్ విద్య సార్. ఆయన మాట్లాడారా? ఉందా దాంట్లో విద్య? వచ్చిందా ఆయన మాట్లాడిన దాంట్లో? పదం వచ్చిందా? నేను వినలేదు సార్. ఇప్పుడే జర్నీ నుంచి వచ్చిన వీడియో ఆన్ చేసి. నెక్స్ట్ మాట్లాడాలా సార్? లేదమ్మా, లేదు. వినకపోతే ఉపయోగమే లేదు. శివకుమార్ గారు, ఇంకొకరిని మిమ్మల్ని వదిలేటట్లు ఏం లేదు. మీరు మాటిమాటికి వీడియో ఆఫ్ చేయండి, మేము ఓపెన్ చేపిస్తుంటాం. సార్ నేను మాట్లాడతా సార్. ఏదో సీక్రెట్లు ఉన్నాయి అక్కడ. చెప్పండి శివకుమార్ గారు. నెక్స్ట్ పర్సన్ ఫాస్ట్ గా. రామ్ ప్రసాద్ టీ సార్. రామ్ ప్రసాద్ టీ సార్. రామ్ ప్రసాద్ గారు ఉన్నారా? రామ్ ప్రసాద్ గారు లేరా? ఉన్నా సార్. ఏం పదం సార్? వర్డ్ సమాజం సార్. సమయం ఉందా? ఆయన మాట్లాడిన దాంట్లో వచ్చిందా? సమాజం సమాజం. ఓకే, డన్. సమాజంలో గుర్తుండాలి అంటే
ప్రతి మనిషి ఏదో గొప్ప పని చేయాల్సిందే. మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలి, మంచి విషయాల్ని అందరికి నేర్పిస్తుండాలి. సమాజానికి ఏదో కొంత విద్య దానం కానీ, లేక డబ్బు దానం కానీ, లేదా ఫుడ్ దానం కానీ చేస్తూ ఉంటే మనకి కీర్తి అనేది వస్తుంది. సో సమాజంలో మనం మంచి పనులు చెడు పనులు అనేవి చూసి చేయాలి. చెడు పనులు చేయకూడదు, మంచి పనులు చేయాల్సిన చోట ఖచ్చితంగా చేసి తీరాలి. సో దీనివల్ల సమాజంలో మనం ఒక మనిషిలాగా గుర్తించబడతాం. కాబట్టి ప్రతి మనిషి కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పంతో వస్తే సమాజంలో అందరూ బాగుపడతారు. అలాగే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా గంపా నాగేశ్వర గారిలా కానీ, సుధీర్ బంధం రావురి గారిలా కానీ ఇట్లా సమాజానికి ఏదో సేవ చేస్తుంటే ఇట్లా చాలా మందిని ట్రైన్ చేసి ఇంకొంతమందిని ట్రైనర్స్ గా తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో సమాజంలో ఇంతసేపు రామ్ ప్రసాద్ గారు మీరు పేరు చెప్పాలి, ఇంకొకరిది ఫాస్ట్ గా. అమర్ గోపీనాథ్ సార్. అమర్ గోపీనాథ్ గారు ఉన్నారా? ఉన్నాను సార్. చెప్పండి. టాపిక్ వచ్చి విద్య సార్. విద్య అయిపోయింది, ఇందాకే అయిపోయింది. నెక్స్ట్. లేదు సార్, విద్య అవ్వలేదు. అవ్వలేదు. గౌరవం, ఉపాధ్యాయులు, దేశ డిసిప్లిన్ మంచి చెప్పండి. సో విద్య ఎప్పుడైనా కూడా విద్య లేని వాడు ఎంత కష్టం అనేది మనం ఎట్లయితే అన్నారో, మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది 100% ఇంపార్టెంట్. మనకే కాదు, మన యొక్క పిల్లలకు కూడా విద్య అనేది ఎప్పుడు నేర్పుతూనే ఉండాలి. ఒక లిమిట్ దాకా ఆపకుండా ఎంతవరకు కూడా తెలియని విషయాలు తెలుసుకునేటట్టు, వాళ్ళకి ఎంతవరకు చదువుకోవాలని అనిపిస్తున్నా కూడా అంతవరకు చదివిపించేటట్టు. ఇంతకుముందు ఏంటంటే మనము పిల్లలకి ఆస్తులు సంపాదించలేకపోయినా పర్లేదు కానీ కనీసం వాళ్ళకి చదువు గనక మనం ఇవ్వగలిగితే ఆ యొక్క చదువుతోనే వాళ్ళు ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి అవసరమైతే ఇంకొక నలుగురిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతారు. అందువల్ల విద్య అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఒకవేళ మనకి గనక ఒక ఓపిక అంటే మన యొక్క శక్తి ధర్మంగా ఉంటే గనక మన యొక్కతో పాటు ఎవరినైనా ఒకరిని చదివించగలిగే స్తోమత మన దగ్గర ఉంటే గనక వాళ్ళని కూడా మనం చదివించగలిగితే, అంటే డొనేషన్ లాగా చేసి చదివించగలిగితే అది కూడా వాళ్ళకు కూడా ఎంత ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం సార్. సో అంతవరకు ఏంటంటే ఎంతవరకు కూడా విద్య అనేది చాలా ఉత్తమమైనది. థ్యాంక్ యూ సార్. సుజాత గారు. ఆస్తులు సార్, ఆస్తి అన్నారు సారు. ఆస్తుల గురించి ఇప్పుడు మనకు ఆస్తులు అనేది ఎన్ని ఉన్నా వేస్టే. ఆస్తులు మనం వెంబడ రావన్నమాట. మనం మరణించినప్పుడు ఆస్తులు ప్రతి ఒక్కరితోన ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఎలా మర్యాద పూర్వకంగా ఉండాలి అనే దాన్ని మనము మెయింటైన్ చేస్తూ, వాళ్ళు చెప్పేది వినుకుంటూ, వాళ్ళు నాకు ఆస్తి ఉంది అని ఇలా ఎగిరేయడం, నువ్వేంటి పోరా అని అలా చేయడం మంచిది కనమాట. మనకు ఆస్తి ఉంది అని ఎగిరిపడడం, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయడం, నాకు కారు ఉంది, బంగ్లా ఉంది అని చేయడం. మనం ఉన్నత ఎలా ఉండాలో అలాగే ఉండి అందరితో పాటు కలిసిమెలిసి ఉండడం మన యొక్క సంప్రదాయం అన్నమాట. నాకు ఉంది కానీ అని ఎగిరేరి పడడం అనేది మంచిది విషయం కాదు. నెక్స్ట్ ఫాస్ట్ ఇంకొకరిని పిలవండి. మహేశ్వరి గారు ఉన్నారా? ఉన్న వాళ్ళని పిలవండి, ఉన్న వాళ్ళని కాదు. వాళ్ళు వచ్చారా లేదా అబ్జర్వ్ చేయండి. అవి వచ్చిన వాళ్ళల్లో అలర్ట్ గా లేని వాళ్ళు ఉన్నారు. మహేశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోవడానికి కూడా కష్టపడుతున్నారు ఆవిడ. ఎందుకు అవ్వదు? అది చేయండి, అన్మ్యూట్ వస్తే కదా అన్మ్యూట్ అవ్వండి. అందరికి ఉంది ఆప్షన్. ఇప్పుడు వచ్చింది సార్. అది సార్ మేడం చెప్పిన వాళ్ళలో సాంప్రదాయం సార్. మన భారతదేశం మొదటగా చాలా సాంప్రదాయాల నుండి, అనాగరికత నుంచి కూడా మన సాంప్రదాయాలకు అన్నిట్లో కూడా కట్టుబడి చాలా మంది జీవిస్తున్నారు. సాంప్రదాయాలు అనేటివి తరతరాలుగా వస్తున్నాయి. వాటిని కొందరు కించపరుస్తున్నారు సార్. మనం అలా కాకుండా సాంప్రదాయాలకు అనుగుణంగా జీవిస్తే మనం చాలా మంచి మార్గంలో వెళ్ళగలుగుతాం సార్. అలాగే సాంప్రదాయాలు అనేటివి మన పెద్దలు, మన పూర్వీకుల నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి మధ్యలో వాటి అన్నిటిని కూడా కొందరు డబ్బు, అన్ని ఆస్తులు, విలువలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ సాంప్రదాయాల్ని నాకేం తక్కువ
నేను ఎందుకు పాటించాలి ఆ సాంప్రదాయాలు అనే ఉద్దేశంతో మన భారతదేశంలో ఇప్పుడు సాంప్రదాయాలకి విలువ ఇవ్వకుండా చాలా రకాలుగా చాలా మంది ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించకుండా మన పెద్దలు పెట్టిన సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తే మనల్ని చూసి మన పిల్లలు కూడా భావితరాల పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్ళేది ఉంటుంది. కాబట్టి మనం మంచిగా సాంప్రదాయాన్ని అనుసరించాలి. నెక్స్ట్ ఫాస్ట్ ఇంకొకటి ఇంకొకరు సార్ మహేందర్ మానపల్లి సార్. మహేందర్ మానపల్లి గారు ఉన్నారా? ఉన్నాను సార్. సార్ నేను తీసుకునే టాపిక్ డబ్బు సార్. మేడం డబ్బు గురించి ప్రస్తావించింది. డబ్బు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు అంటారు డబ్బుదేముంది కుక్కను కొడితే రాలుతాయి, డబ్బుదేముంది కుక్కను కొడితే రాలుతాయి అని. నిజంగా కుక్కను కొట్టి రావడం కాదు, నిజంగా డబ్బు సంపాదించడంలో గొప్పతనం ఉంది సార్. అది నీతిగా నిజాయితీగా సంపాదించాలి. అక్రమంగా దౌర్జన్యాలు చేసి మాత్రం సంపాదించకూడదు. అది ఎవరికి మంచిది కాదు. నీతిగా నిజాయితీగా అంటే మన టాలెంట్ను కానీ, మన శ్రమను కానీ, మన యొక్క సేవను కానీ, వస్తు రూపంలో కానీ, లేకపోతే మన యొక్క టాలెంట్ను కానీ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ మనీని ఎర్న్ చేయడం అనేది రైట్ వే సార్. మనీ లేకపోతే ఎవరో కాదు సార్, సొసైటీలోనే కాదు మన ఫ్యామిలీలో కూడా విలువ ఉండదు. మనీ ఎంత మంచితనం ఉన్నా కానీ దాన్ని మనీ బ్యాలెన్స్ చేస్తుంది సార్. మనకు ఒక్కటే మంచితనం ఉంటే మనీ లేకపోతే బ్యాలెన్స్ అనేది జరగదు. సొసైటీ మొత్తం డిపెండ్ ఆన్ మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవెన్ నైట్ పడుకునేంత వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క డైలీ సర్కిల్లో మనకు మనీ లేనిది ఏ పని జరగదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్లో డాటా యూజ్ చేస్తున్నామంటే కూడా అది మంత్లీ రీఛార్జ్ తోటే సార్. ఇంటర్నెట్ వాడాలంటే కూడా మనం మనీ తోటి రీఛార్జ్ చేసుకుంటేనే మనకు ఈ జూమ్ సెషన్ అనేది నడుస్తుంది సార్. ఇలా మనీ అనేది ప్రతి చోట మనిషి యొక్క జీవితంలో. నెక్స్ట్ పర్సన్ ఫాస్ట్ గా సార్ నెక్స్ట్ అంజుశ్రీ మేడం. అంజుశ్రీ గారు ఉన్నారా? ఉన్నారు కనిపించారు. నేను తీసుకునే వర్డ్ వచ్చి సార్ రెడీ సార్. నేను తీసుకునే వర్డ్ వచ్చి సొసైటీలో ఇప్పుడు అయిపోయింది సమాజం ఇందాకే అయిపోయింది. రాంప్రసాద్ గారు చెప్పింది సమయం పైన దౌర్జన్యం సార్. చెప్పండి. దౌర్జన్యం ఇప్పుడు చాలా ప్రతి ఒక్కరూ దౌర్జన్యం చేసి ప్రతి పనిని చేస్తున్నారు. దౌర్జన్యంగా చాలా అవినీతిగా వెళ్తున్నారు. అవినీతి అనేది మన ప్రపంచంలో ఎక్కువ అయిపోయింది. అవినీతిగా చేయడం వల్ల దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారు. అవినీతితో కూడిన పనిని చేయకూడదు. దానివల్ల మనకి లాస్ అవుతుంది, ఆపోజిట్ పర్సన్స్ కి లాస్ అవుతుంది. సో అవినీతి చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. దానివల్ల మనం పాపమే మోసుకుంటాము. చాలా మంది లైఫ్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. సో ఎవరు కూడా ఈ సమాజంలో దౌర్జన్యం చేసి ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువు కానీ ఏ పాస్తులు కానీ తీసుకోకూడదు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చి అరవింద మ్యామ్ సార్. అరవింద గారు. సెకండ్ టైం ఛాన్స్ వచ్చిందా? సార్ ఇప్పుడు ఆడిబుల్లేనా సార్? చెప్పండి. పదం వచ్చేసి అవినీతి. అవినీతి అనేది ఈ రోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. అందులో భారతదేశం ఇంత వెనకబడడానికి అతి ముఖ్యమైన కారణం ఒకటి అవినీతి. దీనివల్ల ఏమవుతుంది, కరప్షన్ ప్రతి అడుగడుగున పురోగతిని అడ్డుకుంటూ ప్రపంచాన్ని దేశాన్ని ముందుకెళ్ళనివ్వకుండా చేస్తుంది. మనకు కూడా ఎలా అంటే స్వతహాగా మనం మంచిగా చేద్దామన్న సిస్టమ్ కరెక్ట్ అయింది అనే ఒక వంకతో దాన్ని డైల్యూట్ చేసేస్తూ ముందుకెళ్ళకుండా మనల్ని మనమే ఆపేసుకుంటున్నాం. అందరూ చేస్తున్నారు, నేను చేసే తప్పేంటి అనే ధోరణిలోనే వెళ్తున్నాం తప్ప ఒక్కటిగా మొదలైతేనే మార్పు అనేది సాధ్యం అవుతుంది. ఎప్పుడు ఒకటిగానే మొదలవుతుంది. సో మనతో మొదలు పెట్టి సొసైటీకి మనమే ఇది అలవాటు చేయాలని నేను అభిప్రాయపడుతున్నాను. సో ఎప్పుడైతే అవినీతి అనేది ఆగుతుందో, మనం అడ్డుకట్ట వేయగలుగుతామో, మనం భారతదేశాన్ని మళ్ళీ అలనాటి ఆ రోజుల్లో ఎలా ఉండేదో అంత గొప్ప స్థాయిలో మనం చూడగలుగుతాము. దీనికోసం మనం సాయశక్తిలా ప్రయత్నించాలి. శ్వేత గారు ఉన్నారా? సార్ నేను తీసుకున్న వర్డ్ దేశం సార్. దేశం అయిపోయిందమ్మా, ఇందాక అనిల్ కుమార్ గారు చెప్పారు. లేదు సార్, చెప్పారు. అనిల్ కుమార్ గారు దేశం.
థర్డ్ కరెక్ట్. చెప్పండి చెప్పండి, వేరే పదం. ఇంకా పదాలే లేవా? అదొక్క దగ్గర ఫిక్స్ అయిపోయినా దేశం దగ్గర. చర్చ గురించి చెప్పండి మేడం. సార్ మీరు మాట్లాడకండి, మీ సినిమా అయిపోయింది, మ్యూట్లోకి వెళ్ళండి. భరత్ గారు మళ్ళీ మా సినిమా చూపించాల్సి వస్తుంది మీకు. చెప్పండి అమ్మ, చెప్పండి శ్వేత గారు. సార్ 2 minutes టైం. అవునా, ఇది అసైన్మెంట్ 1 minute అయితే మీకు 2 minutes కావాలా? సరే అరవింద్ గారు ఇంకొకరిని సెలెక్ట్ చేయండి. సునంద మేడం సార్. సునంద గారు మొబైల్. ఉన్నారా? సార్ మొబైల్, ఫోన్ మొబైల్ ఉందా? పదం ఉందా? మీరు ఉంది, మాట్లాడింది వాడారు సార్, అరవింద్ గారు సార్ మొబైల్ చెప్పండి ఏమో సార్, నా కాన్షియస్ లో అయితే వాడలేదు. ఇంతకు ముందు చెప్పండి. మాట్లాడారు సార్. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఈ మొబైల్ లో ప్రపంచం మొత్తం దాగి ఉంది. మనకి ఏం కావాలనుకున్నా మొబైల్ మనం నేర్చుకోవచ్చు. మొబైల్లో మంచి ఉంది, చెడు ఉంది. ఈ మొబైల్ ని వాడి గూగుల్ ని సెర్చ్ చేసుకొని మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అందులో చెడుని వదిలేసి మంచిని మాత్రం గ్రహించవచ్చు. మనకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు మనం చూసుకున్న క్లాసెస్ లో కూడా మొబైల్ ద్వారా ఎన్నో టూల్స్ నేర్పించారు, ఎన్నో యాప్స్ నేర్పించారు మమ్మల్ని. మన ఈ మొబైల్ ద్వారా మంచి చెడు రెండు ఉంటాయి. దాన్ని మంచి మాత్రం గ్రహించుకొని మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. మొబైల్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మొబైల్ ని మనం యూజ్ చేసుకోవడం తెలిస్తే, మంచిని మాత్రం తెలుసుకుంటే మనం బాగుపడతాము, చెడుని తీసుకుంటే చెడిపోతాము. సో మొబైల్ పైన ఆధారపడి ఉన్న వాళ్ళు, దాంట్లో ఉన్న ఒక ఆర్టికల్ చదివాను, రైల్వే స్టేషన్ లో కూలి మొబైల్ లో ఉన్న చదివి లాయర్ అయ్యాడు. సో మనం అనుకుంటే దాంట్లో మంచిని తీసుకొని మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్. సార్ హ్యాండ్ డౌన్ చేయండి డాక్టర్ గారు. మా సునంద గారు నెక్స్ట్ పర్సన్ ఫాస్ట్ గా. మ్యూట్లోకి వెళ్ళిపోయారు. నాగరాజ్ సార్. నాగరాజు గారు ఉన్నారా? నాగరాజు గారు ఉన్న వాళ్ళని పిలవండి, లేకపోతే శ్వేత. ఇప్పుడే కదా ఛాన్స్ ఇచ్చారు, మీకంటే ముందు ఆవిడకే ఇచ్చారు. వేరే వాళ్ళకి చెప్పండి. అడిగితే తర్వాత చూద్దాం, ముందు వేరే వాళ్ళకి చెప్పండి. ఇంకెవరైనా? శిల్ప మేడం. శిల్ప యాడ గారా ఉన్నారా? ఉన్నాను సార్. యా, వర్డ్ వచ్చేసి లాయర్ ప్రొఫెషన్. సో మనకి అన్ని ప్రొఫెషన్స్ లో లాయర్ ప్రొఫెషన్ అనేది చాలా అత్యుత్తమమైనది. మనం జనరల్ గా ముగ్గురు దగ్గర మోమాట పడకూడదు అంటారు. ఒకరు టీచర్, ఒకరు లాయర్, ఒకరు డాక్టర్. సో ఈ లాయర్ దగ్గర మనం ఎటువంటి విషయాలను దాచిపెట్టినా కూడా అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది. సో ఈ మనం చూస్తే కనుక ఈ లాయర్ ప్రొఫెషన్ లో కూడా చాలా అంటే చాలా చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ అనేవి ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్టయితే కనుక ఈ లాయర్ ప్రొఫెషన్ లో అంటే దాని మీద మనం మూవీస్ లో కనుక చూసినట్టయితే ఈ లాయర్ ప్రొఫెషన్స్ మీద వాళ్ళు కూడా కరప్టెడ్ అని చెప్పేసి, లేదా లాయర్స్ మీద కూడా జోక్స్ అనేది వేస్తూ ఉన్నారు. మనం అది జాతిరత్నాలు సినిమాలో చూసి అలా అర్థమైపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఇది ఎంత అత్యంత ప్రొఫెషన్ అంటే ఇవాళ రేపు అన్ని ప్రొఫెషన్స్ ని, నాట్ ఓన్లీ లాయర్, అన్నిటినీ కూడా కామెడీగా చేస్తున్నారు. సో ఇది ఒకందుకు మంచిదే, ఇన్ ఆర్డర్ టు మేక్ కామెడీ. బట్ కొంతవరకు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది యాజ్ ఎ టీచర్, ఐ ఫీల్ ఓకే. నెక్స్ట్ స్పీడ్. మాట్లాడుతున్నప్పుడే బ్రెయిన్ కి పని చెప్పాలి. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయాలని. సుజాత మేడం అయిపోయింది. సుజాత గారు అయిపోయారు. వైష్ణవి అబ్బా, వైష్ణవి ఉందా మామ? ఎస్ సార్. వర్డ్ మూవీస్ సార్. ఎస్, స్టార్ట్. సో ఇవాళ రేపు మూవీస్ అనేవి ప్రతి ఒక్క ట్రెండ్. అందులో కామెడీ జోనర్ గానీ, హారర్ జోనర్ గానీ ప్రతి ఒక్కరికి ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎంజాయ్ చేసేది ఈ మూవీసే. ప్రతి ఒక్కరు అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఓల్డ్ మూవీస్, కొత్త మూవీస్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఒక్కొక్క జేనరే వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇన్స్పిరేషన్ ఇవ్వడం కానీ, స్పాయిల్ చేయడం కానీ ఏదైనా మన మూవీస్ నుంచే నేర్చుకోవాలి. సో మూవీస్ అనేవి ఇవాళ రేపు జనరేషన్స్ కి బాగా ఉపయోగపడుతున్నాయి. అలాగనే బ్యాడ్ వేలో కూడా
ఈ మూవీస్ అనేవి ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. సో కొన్ని మూవీస్ బాగానే ఉంటున్నాయి. వెరీ హిస్టారికల్ అండ్ మెమరబుల్ అండ్ మైథాలజికల్ మూవీస్ కూడా మనం చూడబోతున్నాం. లైక్ ఇప్పుడు దాకా మనం చూసిన మూవీస్ లో కార్తికేయ, మనం మొన్న రిలీజ్ అయిన కల్కి మూవీ, ఇలాంటి మూవీస్ లో కూడా చాలా నేర్చుకున్నాం. అలాగే అప్డేటెడ్ వర్షన్ కూడా మనం ఈ మూవీస్ నుంచి తెలుసుకోబోతున్నాం. లైక్ రోబో మూవీ, లైక్ మొన్న వచ్చిన కల్కి మూవీలో ఏఐ అంటే మన బుజ్జి, ఇలాంటి విషయాలన్నీ మనం మూవీస్ ద్వారా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పార్ట్ ఫుల్దారాణి సార్, ఫుల్దారాణి మ్యామ్ సార్. సుందరాణి అన్నారా? ఐ ఫినిష్ సార్. మేడం ఛాన్స్ అయిపోయింది మేడం. రేణుకా మ్యామ్ సార్. భరత్ గారు మాట్లాడకండి దయచేసి. రేణుకా గారు. ఎస్ సార్, నేను తీసుకున్న వర్డ్ వచ్చేసి ఓల్డ్ సార్. ఓల్డ్ Yeah, ఈస్ please. గోల్డ్ అన్నారు పెద్దలు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఓల్డ్ బాగోదని కొత్తదనానికి పరుగులు తీస్తున్నారు. ఓల్డ్ అనేది ఎంతో మంచి సాంప్రదాయాలు కలిగినది. ఓల్డ్ దాంట్లో మనం ఎలా పద్ధతిగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మన గురించి అంతా మంచిగా చెప్పే విధంగా ఉంటుంది. ఇప్పుడున్న కొత్త జనరేషన్ ఏంటంటే అప్పుడున్న దానిలో అన్ని మర్చిపోయి మన డ్రెస్సింగ్ స్టైల్ గాని, మనం మాట్లాడే తీరు గాని అన్నిటిని వేరే విధంగా మాట్లాడుతున్నారు. అందుకోసమని ఓల్డ్ ఇస్ గోల్డ్ కాబట్టి మనం ఓల్డ్ లో పాతవి కొన్ని దానిలో నడుచుకోవడం మంచిదని నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఫాస్ట్ గా. పింకీ రేవతి గారు. రేవతి గారు రెడీయా? ఎస్ సార్. చెప్పండి వర్డ్. సార్ నేను తీసుకున్న వర్డ్ వచ్చేసి శ్రద్ధ సార్. స్టార్ట్. కాన్సన్ట్రేషన్. అయితే మనం అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది సార్. దాన్ని చేరుకోవడానికి రీచ్ అయ్యే ఆ క్రమంలో ఎన్నో అంటే కొన్ని అవహేళనలు, అంటే కొన్నిసార్లు మన ఏజ్ని బట్టి, కొన్నిసార్లు అంటే మన స్థాయిని బట్టి హేళన చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము వాటిని పట్టించుకోకుండా మనకున్న అదేదైతే మనం చేరుకోవాలనే గమ్యం అయితే ఉందో దాని వైపు మనం చూస్తూ ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలిగినప్పుడు ఆ చుట్టుపక్కల వాటిని పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్ తో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. కాన్సన్ట్రేషన్ ఇస్ ద కీ టు సక్సెస్ ఇన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం నెక్స్ట్ ఎవరు? స్టాప్. మేడం సార్ నెక్స్ట్. జ్యోతి గారు. స్టాప్. వాయిస్ రావట్లేదా? మీరు కొంచెం వస్తుందా నా వాయిస్? వస్తుంది సార్. చెప్పేశారా? స్టార్ట్. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను తీసుకున్న వర్డ్ లక్ష్యం సార్. లక్ష్యము ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, దానికి కావాల్సిన నీడ్స్ ఏంటి, టూల్స్ ఏంటి, మనం ప్రతి దాని లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఫస్ట్ మనం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, వాటిని ఎలా పాటిస్తున్నాము, వాటిని ఎలా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఏదైనా మిస్టేక్ చేస్తే మన లక్ష్యం వైపు మనం ఖచ్చితంగా ఏదైనా మనం లక్ష్యం తీసుకున్నామంటే దానికై మనం కృషి చేయాలి. అది కష్టాలైనా సరే నష్టాలైనా సరే భరించి మనం ఆ లక్ష్యం కోసం ఆ గమ్యాన్ని చేరే విధంగా మనం కష్టపడి పని చేయాలి. లక్ష్యం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ దాన్ని చేరుకునే విధానాలు చాలా తక్కువగా తీసుకుంటారు. అంటే దాన్ని చేరుకునే విధానాలు ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా తీసుకొని ఆ గమ్యాన్ని మనం ముళ్ళ దారి అయినా సరే దాని మీద వెళ్ళి ఆ గమ్యాన్ని చేరుకునే విధంగా మన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. లక్ష్యం అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మన లోపల కాన్ఫిడెంట్ అనేది చేరుకోగలను అనేది కాన్ఫిడెంట్ ఉంటే లక్ష్యాన్ని చేరుకోగలం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అస్మత్ మేడం సార్. అస్మత్ గారు ఉన్నారా? ఎస్ సార్. చెప్పండి మేడం. పదం సార్ నీడ్, అవసరం. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి అన్ని వస్తువులు చాలా అవసరమైనవి. సో సృష్టిలో సృష్టించబడిన ప్రతి ఒక్కటి మానవునికి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. సో అందరికీ అన్ని అవసరాలు ఉంటాయి. సో నిత్య అవసరాల నుంచి
ప్రతి ఒక్కటి మానవులకు అవసరమైనవి. కాబట్టి మన అవసరాలు ఎలాగున్నా సరే ఇతరులకు మన అవసరాలు ఎన్నో ఉంటాయి. ఇతరులకు సేవ చేయడం మంచి దృక్పథం. సో మన దగ్గర లేని వస్తువులు వేరే వాళ్ళకి అవసరం పడినప్పుడు మనం వాటిని ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవ్వడం అలవాటు అవుతుందో మనకు కూడా ఆటోమేటిక్ గా రావడం కూడా జరుగుతుంది. కాబట్టి జీవితంలో మనము ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఈ ఆలోచనలే మన యొక్క సక్సెస్ కు మార్గం. మనం వేరే వాళ్ళకు మంచి చేయాలనుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. సో అవసరానికి అందరినీ ఆదుకోవాలి. ఆదుకోవడంలో భేద భావాలు చూపొద్దు. తన మన అని ఆలోచనలు ఉండొద్దు. సో అందరి అవసరాలు ఒకలాగుండవు. కాబట్టి అవసరానికి ఆదుకున్నవాడే నిజమైన మానవుడు. నాది నేను వచ్చేసి బిందు మాధవి పెనుమచ్చ. అయిపోయింది, చెప్పేసారు ఆవిడ. రవి మానేపల్లి. రవి మానేపల్లి గారు చెప్పండి సార్, ఉన్నారా? రవి మానేపల్లి గారు. ఇంకొకరిని సెలెక్ట్ చేయండి, నేను వేణుస్తున్నా. సార్ డాక్టర్ వీరు. డాక్టర్ వీరా గారు. సార్ నేను ఉన్నాను, నెట్ పోతుంది, వస్తుంటారు. రవి మానేపల్లి. మాట్లాడండి రవి మానేపల్లి గారు. ఆలోచనలు సార్ మనిషిని కెమెరా ఆన్ చేసుకోండి సార్. ఆలోచనలు ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలన్నా అధపాతాళానికి తీసుకెళ్లాలన్నా కూడా ఆలోచనలే ముఖ్యం. మనకు ఒక రోజుకి 60,000 ఆలోచనలు వస్తాయంట. ఆ ఆలోచనల పైన మనకు పట్టు ఉండి, అంటే ఏ దిశగా మన ఆలోచనలు తీసుకెళ్లాలి అని ఆ దిశగా మనం మరలించగలిగితే మనం అనుకున్న పనులని సక్రమంగా చేయగలం. ఆలోచనలు ఎలా అంటే, ఒక పని చేయాలనుకుంటే మనకు 100 ఆలోచనలు వస్తాయి. బట్ అది పర్ఫెక్ట్ ఆలోచన ఏంటి, మనకు దానికి కావాల్సింది ఏంటిది, మనకున్న సోర్సెస్ ఏంటి, మనకున్న నైపుణ్యాలు ఏంటి, అవన్నీ బేరీజ్ చేసుకొని ఆ ఆలోచనని ఆ మార్గం వైపు తీసుకెళ్ళాలి. పిల్లలకు కూడా ఎలా ఆలోచించాలి చెప్పగలగాలి. చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి ఇంట్లో వాళ్ళ ఆలోచన విధానాన్ని పెంపొందించాలి. ఏదో మనం చెప్పినా కొద్దీ వాళ్ళు వినరు. సో మనం చేస్తున్న చేతలను బట్టి, పనులను బట్టి వాళ్ళు ఆలోచిస్తుంటారు. సో అవి చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఆలోచనలే జీవితానికి ముఖ్యం. నెక్స్ట్ పర్సన్ ఫాస్ట్గా. రవి గారు నెక్స్ట్ పర్సన్. నెక్స్ట్ పోతుంది సార్. నెక్స్ట్ పర్సన్ ని సార్ ఒక్క నిమిషం. పొద్దున వాకింగ్ చేయాల్సింది. శ్రవణ్ కుమార్. శ్రవణ్ కుమార్ అయిపోయింది సార్. ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారా? రవికుమార్ ఉల్లిపే సార్. రవికుమార్ గారు. ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఆదినారాయణ రెడ్డి గారు కెమెరా ఆన్ చేసుకోండి. అవును సార్, ఆదినారాయణ రెడ్డి సార్. అంటే నా సార్ నా కాడ కరెంట్ పవర్ లేదు సార్. నా కాడ నేను పర్లేదు కెమెరా ఆన్ చేసుకోండి. పర్లేదు కంటిన్యూ. హలో చెప్పండి ఆదినారాయణ రెడ్డి గారు. ఏ పదం? పిల్లలు సార్. పిల్లలు చెప్పండి. పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు కేవలం మొబైల్ కి అంకితం అవుతున్నారు, కానీ గ్రౌండ్లలో వచ్చి ఆడుకోవటం లేదు. ఇప్పుడు ఎటు చూసినా పిల్లలు ఎక్కువ ఈ డ్రగ్స్ కి అలవాటయ్యి, అంటే యువత చెడుదారి పడుతున్నారు ఈ పిల్లలు. ఓకే సార్. అయిపోయిందా సినిమా? 15 సెకండ్లు. సార్ సరే, వేరే వాళ్ళ పేరు చెప్పండి. ఇంకో పేరు చెప్పండి. ఈరోజు సరే, ఇది చాలా కష్టమైన టాపిక్ ఇది కదా. రవి ఉలిపే గారు ఒకసారి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. నడక సార్, మార్నింగ్ వాక్ టాపిక్ వచ్చిందా? ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో నడక వచ్చిందా సార్?
ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో నడక అని వచ్చిందా? సార్ మీరే తీసుకున్నట్టున్నారు ఆ టాపిక్ కదా, అలా కాదు కదా కాన్సెప్ట్. ఆయన మాట్లాడిన పదాల్లో నుంచి ఒక పదం తీసుకోవాలి. ఆయన పదాలు ఓకే సార్. సరే సార్, వేరే తీసుకుంటున్నాను. క్రికెట్ సార్. సార్ ఆయన క్రికెట్ మాట్లాడారు ఆయన? మాట్లాడలేదు. మరి డ్రగ్స్ సార్. ఆయన మాట్లాడిన పదాల్లో నుంచి తీసుకోవాలి సార్, మీ ఇష్టం ఉన్న పదం తీసుకోలేదు సార్. ఆయన అంటే కాలినడక అనేది ఎవరు తీసుకోలేదు కదా. తీసుకోండి. వెరీ గుడ్, మాట్లాడండి. మార్నింగ్ వాక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. మాట్లాడండి సార్. గుడ్ సార్, నడక అనేది ఈ రోజులో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది సార్. ఉదయం లేయంగానే ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఏంటంటే మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే ప్రతి మనం బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు గుండె అనేది ఒక మాట చెప్తుందని అంటుంటారు, నువ్వు గంట నా కోసం నడిచి చూడు, నీ కోసం నేను 24 గంటలు నడుస్తానని గుండె చెప్తుంది అంటుంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల మనలో ఉన్న ఈ ఏదైతే బీపీ కానీ షుగర్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో అవన్నీ నార్మల్ గా వస్తుంటాయని డాక్టర్స్ చెప్తుంటారు సార్. అదే విధంగా రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల ఈ మోకాల నొప్పులు ప్రాబ్లమ్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ ఈజీగా మనకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా వెనకట ఏంటంటే ప్రతి వాళ్ళ పెద్దవాళ్ళు మనకంటే పూర్వీకులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నడక ద్వారా వెళ్ళడము, పొలం పనులు చేసుకోవడము, ఒక ఊరి నుంచి ఒక ఊరికి బయలుదేరడము, ఎక్కడికి వెళ్ళినా కాలినడకన వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళడం వల్ల వాళ్ళు ఇప్పటి జనరేషన్ కంటే అప్పటి జనరేషన్ చాలా హెల్తీగా ఉంటున్నారు, ఎటువంటి మెడిసిన్ కూడా తీసుకోకుండా ఉంటున్నారు. కాబట్టి కాలినడక అనేది ఒక థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వెంకట సుబ్బారావు గారు సార్. ఉన్నారా? ఉన్నాను సార్. నేను ఉదయం తీసుకుంటున్నాను సార్ వర్డ్. ఈ ఉదయం అనేది అసలు డే మొదలవుతుంటే ఉదయంతోనే మొదలవుతుంది. ఈ ఉదయానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఉదయం అనేది మార్నింగ్ 3 to 5 ఎవరైతే లేస్తారో అది బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలో లేచిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఏదనుకుంటే అది జరుగుతుంది అని ప్రూవెన్ చేశారు. దీని గురించి ఉదయం అనే వర్డ్ గురించి. ఈ ఉదయం ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం కానీ యోగా చేస్తే మన హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే మనం యాక్టివ్గా ఉండడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రతిరోజు ఉదయాన్నే లేచి పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, వాళ్ళ హోంవర్క్స్ కానీ లేదంటే స్టడీ చదివితే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లోకి ఈ చదువు అనేది ఈజీగా ఎక్కి వాళ్ళు స్కూల్లో కూడా యాక్టివ్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉదయం అనేది సార్ స్క్రీన్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు అయిపోయారు. ఒకసారి ఈ స్క్రీన్ చూపిస్తే నాకు తెలిసిన ఫేసెస్ అన్నీ అయిపోయాయి. మీరే చూసుకోవాలి స్క్రీన్, మీ ఫోన్లో మేము చూపించలేము. లేదు సార్, ఒక 4 మెంబర్స్ ఉన్నారు. కేసీ రమేష్ గారు, లుధియా మేడం గారు, విద్యా గారు మాట్లాడండి. అయిపోయింది విద్యా గారు. అయిపోయింది. విద్యా గారిది కాలేదు, గుండా గారు అయిపోయింది. లుధియా గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ సార్. యోగా సార్. టాపిక్ వచ్చేసి ప్రస్తుతం మనం ఎవరం కూడా యోగాకి టైం వెచ్చించట్లేదు. దాని వల్ల ఏమవుతుందంటే మనం ఎన్నో హెల్త్ ఇష్యూస్ కి మనము లోన్ అవుతున్నాము. దీన్ని ఏ విధంగా మనము ప్రమోట్ చేయాలి అంటే మొదట స్కూల్ లెవెల్లో పిల్లలకి మార్నింగ్ ప్రేయర్ ఎలా అయితే స్టార్ట్ చేస్తారో అదే విధంగా వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేకమైన క్లాసెస్ ని వాళ్ళకి యోగా క్లాసెస్ అనేది పెట్టడం ద్వారా వాళ్ళ నుంచే ఇది మొదలవుతుంది. అదే వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ కి కూడా చెప్పడం వల్ల వారితో పాటు పేరెంట్స్ కూడా దాని యొక్క ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుని వారు కూడా స్టార్ట్ చేయడం చేస్తారు. యోగా వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. మన బ్రెయిన్ పవర్ ని పెంచుతుంది, మెమరీ పవర్ ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది. మనం చేసే డే యాక్టివిటీస్ అన్ని కూడా ప్రతి ఒక్కటి పీస్ఫుల్ గా ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి. యోగాని ప్రస్తుతం ఎవరు కూడా చేయకుండా దాన్ని ఎలా అంటే మరుగున పడిపోయింది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ కూడా ప్రతిసారి కూడా దీని ఒక ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తూ ప్రజలకి తెలియజేయాలి. వాయిస్ నెక్స్ట్ పర్సన్ ని
శ్వేత మ్యామ్. శ్వేత గారు మాట్లాడండి అమ్మా. ఓకే సార్, నేను తీసుకున్న వర్డ్ హెల్త్ ఇష్యూ సార్. హెల్త్ ఇష్యూ ఎస్ సార్. ఓకే. హెల్త్ ఇష్యూస్ అనేటివి మనము ఎక్కువ ఆలోచించడం వల్ల, ఎక్కువ కోపం పడడం వల్ల, సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తాయి సార్. ఈ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మనుషులకు అనేది చాలా ప్రమాదం సార్. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కరితో, మన శత్రువులైనా సరే మిత్రులైనా సరే, ప్రతి ఒక్కరితో ఎప్పుడు హ్యాపీగా మాట్లాడుతూ ఉండాలి సార్, ఈ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి. అలాగే వీళ్ళు మనకెందుకు అని వాళ్ళను దూరం పెట్టొద్దు. ఎంత శత్రువు అయినా సరే, మనల్ని చంపడానికి చూసిన వాళ్ళనైనా సరే సార్, మనం మిత్రులుగా భావించి వాళ్ళతో ఆనందంగా ఉండాలి. అలాగే మన ఫ్యామిలీతో ఆనందంగా ఉండాలి. ఎప్పుడు అందరితో కలిసి ఉండడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్. నెక్స్ట్ ఫణిశ్రీ గారు సార్. फणीश्री गाరు ఓకే. नो चीटिंग डॉक्टर वीरू गाరు, नो चीटिंग, हैंड राइज करने का ही नहीं. ఫణిశ్రీ గారు సార్, ట్రైన్ లో ఉన్న డిస్టర్బెన్స్ ఉంది, మాట్లాడమంటే మాట్లాడతారు సార్. బ్రహ్మాండంగా మాట్లాడండి, పక్క వాళ్ళందరూ అదిరిపోవాలి మీరు మాట్లాడుతుంటే. సార్, ఆహారం, వెరీ గుడ్. వర్డ్ ఆహారం సార్. అంటే డే టు డే లైఫ్ లో మనము సమాజం చాలా శ్రేయస్సును కోరుకున్నా, సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి అన్న మెయిన్ డైట్ పాటించాలి. ఆ డైట్ విషయానికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో నవ్వే డేస్ అందరూ కూడా ఆ హెల్త్ పరంగా డైట్ ఎలా ఫాలో అవ్వనే దానికి చాలా రకాల ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. ఆహారంలో ఆయిల్స్ తగ్గించుకోవడం, మిల్లెట్స్ యూజ్ చేయటం, తర్వాత వెజిటబుల్స్, రా ఫుడ్ తీసుకోవడం, ఇలా చేస్తూ ఆహారంలోని మెయింటెనెన్స్, పిల్లలకైతే ఏవి ఎలా డిసీజెస్ ఉన్న వాళ్ళైతే డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అనే విషయంలో ఆహారం యొక్క అలవాట్లను మార్చుకొని హెల్త్ ని ఆరోగ్యం ఉంచుకోవడం కోసం డైట్ కి సంబంధించిన ఎన్నో విషయాల్లో మార్పులు చేసుకుంటున్నారు. నెక్స్ట్ పర్సన్ మీరు సెలెక్ట్ చేయండి. ఛాన్స్ ఇవ్వకూడదు. ఎవరున్నారు ఐడియా రావట్లేదు సార్ నాకు. అదే కదా దీంట్లో ఉన్న టాస్క్. అంటే ఇంకా మాట్లాడకుండా ఎవరున్నారు అనేది మీరు కనిపెట్టాల్సింది. అదే టాస్క్ దీంట్లో ఉంది. రేణుక మేడం. రేణుక గారు అయిపోయారు. అనిత గారు ఇందాక పిలిచాం కానీ కనిపించలేదు, ఇప్పుడు వస్తారేమో. అనిత గారు ఉన్నారమ్మా? ఈరోజు కానొస్తున్నారు. వచ్చారు కానీ ఆన్ చేయలేదు. రోల్ నెంబర్ ఎంత? 41 సార్ ఉన్నారు. అనిత గారు సరే, ఇంకొకరిని తీసుకోండి. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాం, మీకు అవకాశము. మాట్లాడని వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి వర్చువల్ గా. సార్ మల్లేష్ యాదవ్ సార్. మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. ఎస్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్లేష్ యాదవ్ గారు ఉన్నారా? మల్లేష్ గారు మాట్లాడండి. సో ఈ రోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ సార్ ఆర్గానిక్ సార్. ఆర్గానిక్ సార్ మీరు ఎంచుకున్న టాపిక్ ఇక్కడ కుదరదు. వీళ్ళు మాట్లాడిన దాంట్లో నుంచి పదం తీసుకొని మాట్లాడాలి. చెప్పండి. నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి ఆ పదం. ఇప్పుడు ఫణిశ్రీ గారు మాట్లాడినారు, నిమిషం పాటు మాట్లాడినారానే, దాంట్లో నుంచి ఒక వర్డ్ మీరు తీసుకొని మీరు చెప్పాలి. ఆవిడ మాట్లాడిన వాటిల్లో నుంచి ఒక పదం. విన్నారా వినలేదా? వినలేదు సార్. నేను ఇప్పుడే వచ్చాను సార్. వదిలేండి. ఇప్పుడు వీళ్ళది వినండి, తర్వాత మీరు రండి. నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేయండి అమ్మ. ఫణిశ్రీ గారు హ్యాండ్ రైజ్ చేయండి మీరు. మల్లేష్ గారు, ఫణిశ్రీ గారు ఇంకొకరిని సెలెక్ట్ చేయండి.
ఆడ అయిపోయింది కదా, ఇక ట్రైన్లో హాయిగా పడుకుందామని డిసైడ్ అయిపోయింది. సార్ అమ్మ ఇంకొకరిని సెలెక్ట్ చేయండి. ఈ మళ్ళీ హ్యాండ్ రైస్ చదవగలరా సార్? ఆయనకి అర్థం కాలేదు కాన్సెప్ట్, ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మిగిలిన హ్యాండ్ రైస్ చేస్తారు చాలా మంది. చూడండి, మీకు బంపర్ ఆఫర్, బోల్డ్ మంది రెడీగా ఉన్నారు మాట్లాడడం. లావణ్య మేడం. లావణ్య పొన్నప్ప గారు, ఎస్ మాట్లాడండి అమ్మా. సార్ నేను ఎంచుకున్న వర్డ్ మార్పు సార్. ఓకే, మార్పు మంచిదే, ఎందుకంటే మనలో ఉన్న క్యారెక్టర్స్ లో ఏది మంచి ఏది చెడు అనేది పక్క వాళ్ళు డిసైడ్ చేసేదానికన్నా మనకే స్వతహాగా తెలుస్తుంది మనలో ఏవి చెడు అలవాట్లు ఉన్నాయో, ఏవి మంచి అలవాట్లు ఉన్నాయో. సో మనలో ఉన్న చెడు అలవాట్లని మనమే కనుక్కొని మనమే మార్చుకోగలిగితే ఎవ్రీడే కొత్తగా ఉంటుంది సార్. ప్రతిరోజు మనం అప్డేట్ చేసుకుంటూ మనం ఇంకా ఎత్తుకు ఎదగచ్చు. అలాగే మనల్ని చూసే వాళ్ళకి మనం ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తాము. ఎంత ఇన్స్పైరింగ్ గా అంటే మన వీళ్ళు మనతో రోజు మనతోనే ఉంటున్నారు కదా, కానీ ఇంత వీళ్ళ మార్పు వాళ్ళలో మార్పు వాళ్ళే గమనించుకుని వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేంజ్ చేసుకోలేము, మనం ఎందుకు ఎదగలేము, ఎంత రాయల్ గా మనం తయారవగలము అనేది ఎగ్జాంపుల్ గా నిల్చోవాలి సార్ అందరికి. నెక్స్ట్ పర్సన్. లావణ్య గారు సెలెక్ట్ చేయండి ఫాస్ట్గా, ఇంకా ఛాన్స్ ఇస్తారా వాళ్ళకి? సార్ పిఏ నాయుడు గారు. సార్ నాయుడు గారు స్టార్ట్. పదం హ్యాపీ న్యూ టు ఆల్. నేను ఎంచుకున్న వర్డ్ ఎదుగుదల. ప్లీజ్ స్టార్ట్. మనిషి ఎదుగుదల అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా అన్నది ఒక నిర్దేశమైన మార్గం అయితే ఉండదు. మనం ఉన్న స్థితి నుంచి ఎదుగుదల అన్నదే మనం మొదటి స్టెప్. అది ఎంతవరకు ఎంత దూరం అన్నది మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ అలాగే ఎదుగుదల అన్నది ప్రతి స్థానంలో, ప్రతి వృత్తిలో, ప్రతి ఒక్కరికి తన గమ్యాన్ని చేరుకోవడానికి ఏదో ఒక రూపంలో, ప్రతి అడుగు రూపంలో, లేదంటే ఆలోచన విధంగా, ఎడ్యుకేషన్ పరంగా, లేకపోతే చేస్తున్న పనిలో ఉన్నతిని ఎత్తుక్కోవడమే ఎదుగుదల. ఈ ఎదుగుదల అన్నది మనిషి చాలా రూపాలుగా, చాలా రకాలుగా, చాలా ప్లేసెస్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అది నిరూపించుకోవచ్చు కూడా. తనంతా నిరూపించుకోవాలనుకుంటే ప్రతిరోజు తన ఎదుగుదలని చూపించుకుంటూ తన ఉన్న స్థానానికి చేరుకోవచ్చు. నెక్స్ట్ పర్సన్. ఫాస్ట్గా చూస్తా. రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు. రమేష్ బాబు రోల్ నెంబర్ 23. నెక్స్ట్ జోగారావు గారు. వాయిస్ క్లియర్ లేదు మీది. రమేష్ బాబు గారు. నెక్స్ట్ జోగారావు గారు. నేను తీసుకున్నది నిర్ణయం సార్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఏ పని చేయాలన్నా కూడా భార్యతో సంప్రదించాలి, తర్వాత నలుగురితో కలిసి ఆ నిర్ణయం అనేది ఏ పని అయినా, లేకపోతే ఏ వ్యాపారం అయినా, లేకపోతే ఇంకేమైనా చేయాలన్నా కూడా నలుగురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నదే ఏకీభవించినప్పుడు అది కట్ అవుతుంది. లేకుంటే ఒక్కరిగానే అది నిర్ణయం తీసుకుంటే అది ఏది కూడా సక్సెస్ అవ్వదు. ఏది తీసుకున్నా కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే అది ఆయన తెలియకపోతే ఆయన గురువులతో సంప్రదించుకొని ఆ నిర్ణయం తీసుకుంటే ఆయన విజయానికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిర్ణయం అనేది ఆయన సొంతది కాదనమాట. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నలుగురితో తీసుకోవాలి, లేకపోతే ఆయన గురువు దగ్గర తీసుకుంటే సక్సెస్ అవుతారని చెప్పేసి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పర్సన్ డాక్టర్ వీరు సార్. వీరు గారు. సార్ నేను తీసుకున్న వర్డ్ వచ్చి గురువు గారు సార్. గురుజీ. మన జీవితంలో గురుజీ లేకపోతే మాట్లాడిన దాంట్లో ఉందా గురువు? గురువు గారు వచ్చిందా? ఉంది సార్. మాట్లాడండి స్టార్ట్.
అదే గురువు అని చెప్పారు కదా సార్, వాళ్ళు బిజినెస్ కావాలన్నా ఏం చేయాలన్నా బిజినెస్ కావాలన్నా గురువు కావాలన్నారు. గురువు లేకపోతే జీవితంలో గురువు ఆ, ఆ, ఉన్నందువల్ల మనము ముందు గురి ఉండాలి, ఆ, ఆ, వెనకల గురువు ఉండాలి అనే ఒక పదం కూడా ఉంది సార్. సో ఎంతో మంది గురువు వల్ల మన జీవితం బాగుంటుంది. లేకపోతే అమ్మ లేకపోయినా జీవించవచ్చు, తండ్రి లేకపోయినా జీవించవచ్చు, బట్ గురువు లేకపోతే మనం జీవించలేము. సో గురువు అనేది మనకి జీవితంలో చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన మార్గదర్శనం, మన లైఫ్ బాగుంటుంది. గురువు వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. లైక్ యోగా గురువులు ఉన్నారు, మెడిటేషన్స్ నేర్పించే గురువులు ఉన్నారు. సో దానివల్ల మన ఆరోగ్యము, మన మైండ్ ఫిట్ గా ఉంటుంది. మన హెల్త్, మన మైండ్ ఫిట్ గా ఉంటే మన ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉంటే మన భార్య పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో అదే విధంగా జీవితంలో ఎప్పుడు మనం ముందు రావాలంటే మనకి గురువు ఉండాలి. ఆ గురువు ఉన్నందువల్ల మనము రమేష్ బాబు సార్, రమేష్ బాబు రమేష్ బాబు గారు, లేదంటే మహేందర్ యాదవ్ గారు, మల్లేష్ యాదవ్ సార్. వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుంది? మాట్లాడండి పదం చెప్పండి. అదే నెట్వర్క్ ఇష్యూ కనిపిస్తుంది. సిగ్నల్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోండి సార్ ఇమీడియట్గా. మల్లేష్ యాదవ్ గారు మాట్లాడతారా ఇప్పుడు? ఆయన పదాలు ఏం మాట్లాడినాడు సార్? ఏం వర్డ్ చెప్పండి. సో మెడిటేషన్ సార్, మెడిటేషన్ తీసుకుంటున్నాను. చెప్పండి. సో మెడిటేషన్ అనేది నిత్య జీవితంలో చాలా మంచి ఒక ఆరోగ్యమైనటువంటి వ్యసనం యోగా. సో యోగా, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఎన్నో రకాలుగా టెన్షన్స్, ఎన్నో రకాలుగా రకరకాలుగా ప్రెజర్స్ అనేది మైండ్ మీద పడుతుంది. దాంతోపాటు మెడిటేషన్ చేసినంత సేపు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి, వేరే లోకంలోకి వెళ్ళిపోయినటువంటి ఆహ్లాదకరమైనటువంటి మెడిటేషన్. ఆ మెడిటేషన్ అనేది మన ఇండియాలోని ఫస్ట్ కాన్సెప్ట్. వేరే ప్రపంచ దేశాల్లో కూడా దానికి తెలియదు. బట్ మన దేశం నుంచి పుట్టినటువంటి యోగా కానీ, మెడిటేషన్ కానీ ఒక అద్భుతమైనటువంటి, అది ఒక మనిషి జీవితంలో ఖచ్చితంగా ఇంపార్టెంట్. అంటే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ మెడిటేషన్, వితౌట్ మనం స్ట్రెస్ కానీ ఏదైతే కంఫర్ట్ జోన్, ఏదైతే స్ట్రెస్ వల్ల ఏదైతే రకరకాల ఇబ్బందులు పడుతున్నామో అలాంటి ఇబ్బందులను కూడా మనం మెడిటేషన్ ద్వారా హ్యాపీగా పీస్ఫుల్ ఆఫ్ లైఫ్ జీవించవచ్చు అని నేను కోరుకుంటున్నాను సార్, విత్ మెడిటేషన్ అండ్ యోగా. నెక్స్ట్ పర్సన్ రమేష్ బాబు గారు, ఇప్పుడు ట్రై చేస్తారా? ఇంకెవరైనా మాట్లాడని వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రమేష్ బాబు సార్, వినిపిస్తుందా సార్ ఇప్పుడు? హలో, వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ నేను తీసుకునే పదం స్ట్రెస్. స్ట్రెస్, ఓకే, స్టార్ట్ చేయండి, చెప్పండి. స్ట్రెస్, ఒత్తిడి. ప్రతి ఒక్క మనిషికి ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది. ఒత్తిడి ఉండడం మంచిది, అదే విధంగా చెడు కూడా అవుతుంది. ఒత్తిడి లిమిటెడ్ లెవెల్లో ఉంటే ప్రతి మనిషి తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఈజీ అవుతుంది. అదే ఒత్తిడి అధిక మొత్తంలో ఉన్నట్టయితే డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువైపోయి వారి అభివృద్ధికి దోహదపడకుండా అవుతుంది. ఈ స్ట్రెస్ నియంత్రించుకోవడానికి రెగ్యులర్ శారీరక ఎక్సర్సైజులు చేయాలి, మంచి హెల్తీ ఫుడ్స్ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకోవాలి, నడకను అలవాటు చేసుకోవాలి. సో అదే విధంగా అవసరమైనప్పుడు డాక్టర్ సలహాలు కూడా తీసుకోవాలి. సార్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? మిస్సింగ్ అందరు కంప్లీటెడా? ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడని వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అదర్వైజ్ ఆల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అద్భుతంగా మీ ప్రదర్శనను ఇవ్వడం జరిగింది, కానీ మీకు ఒక విషయం నేను స్టార్టింగ్లో హింట్ ఇవ్వడం మర్చిపోయా. లేకపోతే మెంటర్స్ని కూడా టార్గెట్ చేయండి అని చెప్దాం అనుకున్నా, కానీ అది మర్చిపోయా. మరుపు మనిషికి సహజం కాబట్టి కదా, అందుకే మా మెంటర్స్ అందరు రిలాక్స్ అయిపోయినారు. లేకపోతే వాళ్ళు కూడా అలర్ట్గా ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా రాసుకుంటూ ఉండేవాళ్ళు,
వీడియోలు ఆన్ చేసుకొని నన్ను ఎవరు టార్గెట్ చేస్తా, నేను చెప్పాల్సి వస్తుంది అని అనుకుంటున్నాను. సార్ మాది పాతది గుర్తొచ్చింది సార్, 54th బ్యాచ్ గుర్తొచ్చింది. మేము రెడీగా ఉన్నాం సార్. నేనైతే ఎవరైనా మీకు చెప్తారేమో రెడీగా ఉన్నాం చెప్పడానికి. అయితే నేను నేను చెప్పలేదు. కూడా సార్ రాస్తున్నాను ఇప్పుడు సార్. ఇవ్వచ్చా సార్? నేను కూడా రెడీ ఉన్నాను సార్. ఎస్ ఎస్ ఇప్పుడు ఇవ్వచ్చా అంటున్నారు. మరి రెడీయా మెంటర్? రెడీ సార్, రెడీ. యా. సో థ్యాంక్ యూ అండి, ఎక్సలెంట్. నిజంగా ఒక్క ముగ్గురు నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా టైం చాలా, మా స్టాప్ అనే వారు కూడా మైకాసురు లాగా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ ఇద్దరు మాత్రమే అతి తక్కువ సమయం, ఒకరు 26 సెకండ్లలో క్లోజ్ చేశారు, ఇంకొకరు 12 సెకండ్స్. నేను మీకు పోటీ అన్నట్టుగా వచ్చారు. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో మీరు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఏమనిపించింది మీకు, ఆ బ్రెయిన్ లో ఏమనిపించింది, ఏమిటి అసలు ఆ కెమికల్ లోచ అంటాం హిందీలో అయితే, ఏం జరిగింది? ఎస్ అరవింద్. బట్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత దట్ వాస్ టోటల్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం సార్, వర్డ్ బిల్డింగ్ అని. ఒకళ్ళు ఏదైనా పాట పాడితే అందులో వర్డ్ తీసుకుని పాట పాడడం అని. ఆ మళ్ళీ అంత చిన్న ఏజ్ కి వెళ్ళిపోయి ఎంత ఎక్సైటెడ్ గా అంటే అసలు పిన్ టు పిన్ రాసుకున్నాం. ఈవెన్ మాది అయిపోయిన తర్వాత కూడా ఫ్లో మిస్ అవ్వాలనిపించలేదు. చాలా అంటే మళ్ళీ టెండర్ గా చేశారు సార్ బ్రెయిన్. ఎస్ 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 థ్యాంక్ ఇంకా యూ సో మచ్. ఇంకా గ్రేట్ గ్రేట్. చెప్పండి నాయుడు గారు. నాయుడు గారు దయవట్లేదు కదా. ఓకే, నాయుడు గారు పాపం చాలా ఇబ్బంది పడ్డారు. స్టార్టింగ్ నుంచి నన్ను పిలుస్తారేమో, అన్మ్యూట్లోనే ఉన్నారు ఆయన. లాస్ట్ వరకు వచ్చింది అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. లాస్ట్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి పదాలన్నీ అయిపోయి ఉంటాయి, ఏం పదం తీసుకోవాలి రాసేసుకుని ఉంటారు. మళ్ళీ ఆ పదం ఎవరో ఒకరు చెప్పారు, లేకపోతే మన టర్న్ రాకూడదు మళ్ళీ రాసుకోవడం. సో ఇలాంటి చాలా కాన్సన్ట్రేషన్ కూడా ఉండాల్సి వచ్చింది సార్. ఎస్ కాన్సన్ట్రేషన్ ఉండాల్సి వస్తుంది. చెప్పండి. లేదంటే ఆ చెప్పిన తర్వాత వరడు మిస్ అవుతామని భయం వేసింది. హ్యాపీగా ఉంది సార్. చెప్పండి, ఒక్కొక్కరు మాట్లాడండి పర్లేదు. నెక్స్ట్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ సార్. చారీ గారు మాట్లాడండి. వన్ బై వన్. చారీ గారు. మొదట మీరు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేనేమనుకున్నా అంటే అసలు ఇది చాలా కష్టం అవుతుందేమో, నా టర్న్ ఎప్పటికి వస్తుందో అనుకున్నాను. వెరీ సెకండ్ పర్సన్ నేను అవడంతో నాకు ఈజీ అయ్యి రిలాక్స్ అయ్యాను. కానీ వాస్తవంగా సార్ ఇది చాలా మంచి కాన్సెప్ట్. అంటే మనం పదాలు వెతుక్కోకుండా గబగబా మాట్లాడడానికి, రేపు ట్రైనర్ అయిన తర్వాత కూడా మీరు ఆ డయాస్ మీద ఏదన్నా కాంటెంపరీగా మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడగలుగుతారు పదాలు వెతుక్కోకుండా, ఏ టాపిక్ అయినా అనేది ఇది ఒక టెస్ట్ అని నాకు అనిపించింది. కొంతమంది ఇక్కడ చూసింది ఏంటంటే సార్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి సార్ మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్పండి, వేరే వాళ్ళకి వద్దు. మనం వాళ్ళ నోట్తో విందాం మనం. ఓకే సార్, నాకు ఇక్కడ వరకు ఓకే. థ్యాంక్ యూ సార్ నేను చెప్తాను సార్. నేనైతే సార్ ఇది ఎక్సలెంట్ సార్. నాకు పర్సనల్ గా జరిగింది సార్. సడన్ గా సర్ప్రైజ్ గా మీటింగ్ లో ఉన్న కూర్చున్నప్పుడు పేరు పెట్టి పిలిచారండి మాట్లాడాలని. అసలు అప్పుడు ఉక్క తిప్పుకోకుండా ఏం మాట్లాడాలో అర్థం కావడానికి 10 నిమిషాలు పట్టింది. ఆ టైంలో ఈ మన ట్రైనింగ్ అయిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడగలం అని చెప్పి ధైర్యం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏదైనా జరుగుతున్నప్పుడు కన్వర్జేషన్ లో ఏం మాట్లాడాలని ఒకటి, నెక్స్ట్ ఎవరు పిలవాలని ఒకటి మాత్రం అది కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సి వచ్చింది. అందరూ మీరు కానీ టార్గెట్ చేశారు ఫస్ట్, ఈజీగా దొరుకుతారని చెప్పని. చాలా బాగా విజయ్ గారు. అయితే సార్ ఫస్ట్ నా పేరే చెప్పినారు. ఏం మాటల్లో తెలియకపోయి సార్ కంగారు పడిపోయినా. యాక్చువల్లీ నేను అక్కడక్కడ బయట వేరే ప్రోగ్రామ్ దగ్గర కూడా ఇట్లా అటెండ్ అయినప్పుడు ఏదైనా న్యూస్ కవరేజ్ మాట్లాడమని పిలుస్తారు సార్. టక్కున అప్పుడే పోయేటేమో అప్పుడే మాట్లాడడం. అసలు చాలా కంగారు పడ్డాను. ఇది చాలా మంచి సెషన్ సార్. యాక్చువల్లీ బ్రెయిన్ చాలా పాజిటివ్ గా ఉండాలి, ప్రతి విషయం పైన అవగాహన ఉండాలి, ఏ విషయం ఇచ్చినా చకచక మాట్లాడగల స్ట్రెంగ్త్ రావాలనేటువంటి మంచి కాన్సెప్ట్ సార్ ఇది. నాకు చాలా బాగా అనిపించింది. బట్ నేను ఫస్ట్ మాట్లాడినందుకు నాకేం మాట్లాడడానికి రాలేదు సార్. యాక్చువల్గా అయితే అదొక్కటి కొంచెం మనసులో గిల్టీగా ఫీల్ గా ఉంది. ఇంకా బాగా మంచిగా మాట్లాడాల్సింది ఉండే అనేటువంటి ఆలోచన ఉంది సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ సార్. గుడ్. రామకృష్ణ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్.
యాక్చువల్ గా ప్రజెంట్ మూమెంట్ లో ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను యాక్చువల్ గా. ఈ ఈ సెషన్ లో పూర్తిగా కాన్సన్ట్రేట్ గా ప్రజెంట్ గా ఉంటూ అన్ని వినడం అనేది చాలా తక్కువ టాస్క్. చాలా మంది తక్కువ చేస్తాం, కానీ ఈ సెషన్ మాత్రం చాలా ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నాను. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేసి దాన్ని కాన్ఫిడెంట్ లెవెల్ గా ఎలా చెప్పాలనేది ఈ సెషన్ లో నేను నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ. గుడ్. వైష్ణవి బేటా. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ అందరికి. సో ఈ సెషన్ ద్వారా నేను స్పాంటేనిటీ నేర్చుకున్నాను సార్. అంటే వెరీ గుడ్. మనకి ఒక టాపిక్ వచ్చినప్పుడు స్పాంటేనియస్ గా ఆ టాపిక్ గురించి ఎలా మాట్లాడాలి, ఏమేమి మైండ్ లోకి రావాలనే దాని గురించి నేను తెలుసుకున్నాను. నీకైతే నచ్చిన టాపిక్ వచ్చింది కదా మంచిగా లక్కీగా. ఎస్ సార్. కల్కి అని రోబో అని మాట్లాడిస్తుంది. గుడ్ గుడ్ గుడ్. భరత్ గారు ఇప్పుడు మాట్లాడండి సార్. ఇందాక చాలా అందరినీ కదిలిస్తా ఉన్నారు మీరు. ఎప్పుడు ఒక టాస్క్ లో మనం ఏలు పెట్టకూడదు, అప్పుడు ఏలు కొరికేస్తారు చాలా మంది. మాట్లాడండి. సార్ ఈ విషయం కూడా నేను నేర్చుకున్నాను సార్. సార్ యాక్చువల్ గా ఈ సర్ప్రైజ్ అనే కాన్సెప్ట్ చాలా సర్ప్రైజ్ గా ఉంది సార్. ఒక జూగల్ బందీ లాగా చాలా బాగుంది సార్. అసలు ఈ కాన్సన్ట్రేటెడ్ గా వినడము, నెక్స్ట్ ఎవరి పేరు చెప్తున్నారు అని వినడము, అప్పటికప్పుడే స్పాంటేనియస్ గా మాట్లాడటము. నేనైతే మాట్లాడలేకపోయాను సార్, కాకపోతే ఇంకా నేను మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాను. మీరు అంతే సార్. మాట్లాడింది ఎన్ని సెకండ్స్ తెలుసా? 26 సెకండ్స్ సార్. అందుకని వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడడం కాదు, మనకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడడం నేర్చుకుంటారు. సరేనా? అదే సార్, అదే సార్, ఓకే. అర్థం చేసుకున్నాను సార్. లావణ్య గారు. సార్ యాక్చువల్ గా ఒక స్పీకర్ కి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అలాగే కాన్సన్ట్రేషన్ కూడా. రోజు మన సెషన్స్ జరిగేటప్పుడు స్పీకర్స్ అందరూ ఎవరేం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ సెషన్ చెప్తుంటే వీళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏది మిస్ అవ్వకుండా మనందరినీ ఎలా అబ్జర్వ్ చేస్తున్నారని అనుకునేదాన్ని. అదేంటో ఈ రోజు అర్థమైంది సార్ నాకు. అలాగే కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది సార్. ఎలాంటి టాపిక్ అయినా ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మాట్లాడాల్సి వస్తే తడుముకో ఒక్క లేకుండా ఎలా మాట్లాడాలనేది ఒక ఎక్స్పీరియన్స్ అయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సుబ్బారావు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఇది యాక్చువల్గా ఈ లిజనింగ్ స్కిల్స్ అనేది బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్ మీద చెప్తూ ఉంటే నేను ఆల్మోస్ట్ ఎప్పుడు వస్తుందా వాళ్ళలో ఒక 1 మినిట్ చెప్పిన దాంట్లో 4-5 వర్డ్స్ నేను ఆల్రెడీ పిక్ చేసుకొని పెట్టుకున్నాను, ఏది మాట్లాడాలని. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఫస్ట్ వీక్లో ఈ నేషనల్ సెమినార్కి అటెండ్ అయ్యాను సార్ నేను. యాక్చువల్గా పార్టిసిపేట్ లిస్ట్ అంతా ఉంటుంది. ఒక 10 మెంబర్స్ని పిక్ చేసి మాట్లాడమన్నారు. దాంట్లో నా పేరు వచ్చింది. సో ఈ మన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడినాయి. నేను ఎప్పుడైనా కూడా ఒక సెషన్కి కానీ లేదంటే ఒక క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఆ టాపిక్ గురించి జస్ట్ బ్రీఫ్గా ఒక చదివి వెళ్ళడం నాకు అలవాటు సార్ ఎప్పుడైనా కూడా. సో అక్కడ అనర్గళంగా ఒక 10 మినిట్స్ మాట్లాడేసాను. సో ఈ సెషన్ నాకు చాలా యూజ్ అయింది. ఇంపాక్ట్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ రోజు దాని గురించి చెప్పండి. ఈ రోజు అయితే అప్పటికప్పుడు ఏదైనా ఒక వర్డ్ ఇచ్చి మాట్లాడమంటే నేను కూడా ఇవాళ వర్డ్ తీసుకున్నాను. సార్ మేము ఇవాళ వర్డ్ అదే సార్ మనం చూస్ చేసుకున్నాము. దాంట్లో నేను ఉదయం మార్నింగ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకొని చెప్పడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్ చాలా బాగా చెప్పారు సార్. సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ అవర్ ఫ్యూచర్ ట్రైనర్స్ అండ్ స్పీకర్స్. మహేందర్ గారు. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ నిజంగా అయితే ఈ సెషన్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో నేను నేర్చుకునేది ఏంటంటే ఎట్ ఏ టైం అంటే ఒకటే టైంలో మనం మల్టీ టాస్కింగ్, అవతలి వాళ్ళు చెప్తున్న విషయం ఏకాగ్రతతో వినడం, అందులో నుంచి మనం ఏ టాపిక్ మీద తీసుకోవాలని అదే అబ్జర్వ్ చేస్తూ, అలాగే స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు వాళ్ళని మనం నెక్స్ట్ మన సెషన్ అయిపోయిన తర్వాత ఎవరిని చూస్ చేసుకోవాలనే విషయం విత్ ఇన్ షార్ట్ టైంలో మనకి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి దీని మీద ఒక 5 మినిట్స్ మాట్లాడగలుగుతావా అంటే అట్లీస్ట్ కనీసం మనం 1 మినిట్ అయినా ట్రై చేయొచ్చు అనే విధంగా ఈ సెషన్ జరిగింది సార్. అంటే నాకు కూడా తెలియదు అప్పటి వరకు. నేను అంతకుముందు నన్ను చూస్ చేసుకోవడం కంటే ముందు మాట్లాడిన వాళ్ళు
ఇందులో నుంచి ఒక టాపిక్ తీసుకుందామని అనుకునే లోపల మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అట్లా తర్వాత మేడం మాట్లాడుతూ తను మాట్లాడేదాంట్లో 2-3 పాయింట్స్ తీసుకున్నాను సార్. అందులో డబ్బు అని వచ్చేసింది, అది నేను మాట్లాడాను. నెక్స్ట్ నా సెషన్ అయిపోగానే ఎవరిని చూస్ చేసుకోవాలని చెప్పేసి అంజశ్రీ మేడం గారిని చెప్పేసాను సార్. మల్టీ టాస్కింగ్ సార్. ఇదేంటంటే ఒక స్పీకర్ కి రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా మనం అబ్జర్వేషన్ చేస్తూ, చుట్టుపక్కల అబ్జర్వేషన్ చేస్తూ, ఎవరైనా చెప్తున్నది వింటూ మళ్ళీ నెక్స్ట్ మన సెషన్ వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని అప్డేట్ చేసుకొని మాట్లాడాలనే విషయం చాలా అవగతమైంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్. నిజంగా సర్ప్రైజ్ అంటే ఎవరికి వారు మళ్ళీ ఎక్స్ట్రాడినరీ గా సర్ప్రైజ్ ఇచ్చేసారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అబ్జర్వేషన్ సార్. నిజంగా అసలు మేము పెట్టిన టాస్కే అది. మీరు ఒకవేళ స్టేజ్ పైకి వెళ్ళే ముందే మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడేశాడు ఆ వ్యక్తి. అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా టాపిక్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు ఏం మాట్లాడతారు? అక్కడ ఉన్న ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తారు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడాలో చూసుకుంటారా? మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా కొత్తగా మాట్లాడాలి అని అంటే మీకు ఈ 1 minute టాస్క్ లోనే మీ బ్రెయిన్ ఎంత రప్చర్ అయ్యింది. నేను స్టార్టింగే చెప్పా, టార్చర్ పెట్టబోతున్నాను అని చెప్పి. ఇలాగా మహేందర్ గారు చెప్పినట్టు మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ కూడా చేయాలి. ఎవరు డిస్టర్బ్ అవుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. అలాగే ఎవరెవరు మాట్లాడేశారో కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా రాసుకోవాలి. ఎన్ని టాస్కులు ఎట్ ఏ టైం నడుస్తున్నాయి, అది కూడా 1 minute మళ్ళీ 1 గంటలో అంటే బ్రహ్మాండంగా ఆలోచించుకోవచ్చు, కానీ టైం ఆలోచించే లోపలే టైం అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఎక్సలెంట్ మల్టీ టాస్కింగ్ సంబంధించింది. ఇది ఎలా పుట్టింది అనేది నేను లాస్ట్ లో చెప్తాను. అసలు ఎందుకు పుట్టించాల్సి వచ్చింది అనే విషయం. దీప్తి గారు. Happy evening to all. Sir, it's a wonderful speaking activity like mind mapping. I enjoyed a lot. From this activity, we could understand that we can achieve the concentration and what is that? Whatever. Actually, first I enjoyed, sir, but when I diverted my mind, she called me. So really, I afraid a lot. So Amma is a very easy word. Mother is an easy word. Each and every person could speak a lot about this word. But suddenly when she called my name, when I diverted the mind, she called me. So suddenly I could not speak anything. First I felt very happy. I enjoyed the game. I enjoyed speaking activities, everything. But when my turning came, really I felt very sad, sir, because I could not speak more about it. But anyway, such kind of activities, if you do compulsory, we will enjoy a lot. And we could improve our communication skill, I am thinking. Confidence level, communications level, scaring, everything we can remove, I am thinking. Thank you, sir. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా అది టాస్కే అది కదా. అక్కడ ఎవరు డిస్టర్బ్డ్ గా ఉన్నారు, ఎవరు అలర్ట్ గా లేరో వాళ్ళనే టార్గెట్ చెయ్యండి అని నేను హింట్ కూడా ఇచ్చేసాను కదా. నేనైతే అసలు మామూలుగా ఆడుకోను తెలుసా ఇటువంటి దాంట్లో. పనిమాల కావాలని సెలెక్ట్ చేసుకుంటే ఎవరు ఫోన్ మాట్లాడుతున్నారు, ఎవరు పక్క చూపులు ఇస్తున్నారో వాళ్ళు సెషన్ లోనే పట్టుకుంటాను. నేను జనరల్ గా మాట్లాడుతున్నప్పుడే నేను దొరికించుకుంటా, చెప్పేస్తూ ఉంటాను అనమాట. నేను చెప్తుంటే భరత్ గారికి అసలు వినిపించట్లేదండి, ఆయన ఏవో సామాన్లు అమ్ముకుంటూ ఉన్నారు, ఆయన ఏమో చెప్తారు అని ఇట్లా సెషన్ లో ఇట్లా వెళ్ళిపోతుంటుంది అనమాట. అది రావాలి అని అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ట్రైనర్ కి గ్యాలరీ స్క్రీన్ పెట్టుకొని సెషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆన్లైన్ లో. ఆఫ్లైన్ లో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆడియన్స్ అందరినీ కూడా మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అలర్ట్ గా ఉన్నారు, ఎవరు డిస్టర్బ్ గా ఉన్నారు, ఎవరు మనని డిస్టర్బ్ చేస్తున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళందరినీ టార్గెటెడ్ గా చేయాలి అని అంటే మన అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా అవసరం. కాబట్టి ఈ మేధో మదనానికి మేము శ్రీకారం చెప్పడం జరిగింది. శివకుమార్ గారు చెప్పండి సార్. సార్ నేను ఇంతకుముందు 2 సార్లు ఫేస్ చేశాను సార్. ఇలా సడన్ గా ఇన్వైట్ చేసి నన్ను మాట్లాడమనేసరికి నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉండేది. ఆఫ్టర్ మన సెషన్స్ వచ్చాక నేను కొద్దిగా మాట్లాడగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్. ఈ రోజు ఏంటంటే అన్ని సార్లు ఆఫ్ చేస్తున్నారు వీడియో. పిలుస్తా ఉన్నా ఆపేస్తున్నారు, మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఆన్ చేస్తున్నారు. అయితే అప్పుడే నేను అదే జాబ్ నుంచి అప్పుడే వస్తున్నా సార్. సడన్ గా మేడం పిలిచేసరికి నేను
మీ సడన్ గా అదృష్టం మీరు పిలిచిన ముగ్గురు కూడా పలకలేదు, అందుకే మళ్ళీ మళ్ళీ మీ పేరు పిలవాలి. ఓకే, చాలా గుడ్. అంటే నాకు ఇంత ముందు ఉన్న ఫియర్ స్టార్టింగ్ ప్రాబ్లం కొద్దిగా ఉండేది సార్ నాకు. ఆ తర్వాత అనుకుంటాను ప్రాబ్లం ఏం లేదు, కొద్దిగా ప్రాబ్లం అది క్లియర్ అయింది సార్ ఇది మనకి ఇక్కడ వచ్చాక ఇంపాక్ట్ ద్వారా. గుడ్ 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 సార్. రవి కుమార్ గారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సార్ ఈ రోజు సెషన్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ గానే ఉంది సార్. వండర్ఫుల్ సెషన్ సార్. అయితే సార్ ఆదినారాయణ రెడ్డి గారిని నన్ను ఇద్దరిని ఒకేసారి పిలిచారు. సార్ ముందు పిలిచి తను రాకపోతే నన్ను పిలిచారు కదా. సో నేను మాట్లాడదాం సార్ వచ్చేసారు లైన్ లోకి. సార్ మాట్లాడేటప్పుడు నా ఫోన్ కొద్దిగా ఇది అయిపోయి వీడియో ఆగిపోయింది సార్, వాయిస్ కూడా ఏమి వినపడలేదు. మీరు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారు అని అడిగారు. సో నాకు అప్పుడు తను ఏం మాట్లాడింది ఏ టాపిక్ మీద నాకు ఐడియా లేదు. సో నేను ఏంటంటే జస్ట్ మార్నింగ్ వాక్ మీద మాట్లాడదామని ప్రిపేర్ అయినా. సెకండ్ థింగ్ కూడా క్రికెట్ అని అనుకున్నాను అనమాట. సో మీరు 1-2 సార్లు అడిగేసరికి నేను ఏం సమాధానం చెప్పలేకపోయినా. సార్ ఏం మాట్లాడారు అనేది అప్పుడు నాకు వినపడలే. ఆయన సరే లక్కీగా వాకింగ్ మాట్లాడినాడు కాబట్టి మీరు బతికిపోయారు, లేకపోతే వికెట్ సార్ అవుట్ సార్ అయిపోయింది. అదే సార్, కానీ చాలా బాగా జరిగింది సార్, చాలా మంచిగా అనిపించింది. ఈ డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఇంకెక్కువ బ్రెయిన్ స్ట్రామింగ్ అవుతుంది, వాళ్ళకి ఇంకా డబుల్ పని అవుతుంది. ఎందుకనంటే వాళ్ళు మాట్లాడుతూ ఉందాం అనుకున్న పదం పోతుంది, మళ్ళీ కొత్త పదానికి మాట్లాడాల్సి వస్తుంది. అవును సార్. డిస్కనెక్ట్ అయిన వాళ్ళకి కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అరవింద గారికి కూడా అదే జరిగింది. ఆవిడ మాట్లాడదాం అనుకున్న పదం పోయి మళ్ళీ జాయిన్ అయ్యేసరికి మళ్ళీ కొత్త పదానికి రావాల్సి వస్తుంది. అది ఇంకా డబుల్ టార్చర్ అనమాట. ఓకే, జోగారావు గారికి కూడా అట్లాగే జరిగింది. జోగారావు గారు చెప్పండి. థ్యాంక్ యూ. నాది కూడా మాట్లాడే టైంలో కట్ అయిపోయింది సార్, సిగ్నల్ రాలేదు. నాకు ఇక్కడ కొద్దిగా ఫ్లడ్ ఎంత కొద్దిగా భద్రాచలంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ వాతావరణం. ఇదేమైనా కూడా ఈ రోజు చాలా బాగా జరిగింది సార్. ఎందుకంటే నేను ఎవరి పేరు చెప్పాలా ఏమి వస్తుంది అనేది ఒక 2 పేజీలు రాసుకున్నా సార్. రాసుకుంటాను, నేను చెప్పాల్సిందల్లా చెప్పేస్తున్నారు. నేను వాస్తవానికి మాట్లాడేటప్పుడు నేను కూర్చున్న మీటింగ్ లో ఎవరైనా మాట్లాడతారంటే నేనే ముందు నిల్చొని మాట్లాడతాను. అలాంటిది నేను చాలా మైనస్ పడుతున్నానేమో అనుకొని భయపడుతూ వచ్చాను సార్. మీరు స్టార్ట్ చేసే టైంలోనే మా కస్టమర్ ఒకరు ఫోన్ చేసి డబ్బులు ఇస్తారు రమ్మన్నారు, ఆయన పొద్దాకు వెయిట్ చేపించి. ఆ టైంలో నేను ప్రీమియం కలెక్షన్ కోసం ఉరికి బ్లూటూత్ పెట్టి వెళ్ళి 2 నిమిషాలు ఉరికి వచ్చి మళ్ళీ పెట్టా సార్. మిస్ అయిపోయినేమో అనుకుని భయపడ్డాను. ఇన్ని రోజులు తప్పించుకుందామన్నా ఈ రోజు నాకు కుదరలేదు సార్. నేను వాస్తవం ఒప్పుకుంటున్నా సార్, ఎందుకంటే అప్పుడప్పుడు నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ చాలా ఎలక్ట్ గా ఉన్నా సార్, ఇది నాకు చాలా ఉపయోగపడ్డా సార్. థ్యాంక్ యూ సార్. డబుల్ మల్టీ టాస్కింగ్ అయిపోయింది ఈరోజు. గుడ్. ఓకే, థ్యాంక్ యూ సార్. శిల్ప గారు ఈవినింగ్ అసలు సార్. తడబడలేదు మీరైతే బ్రహ్మాండంగా. లాయర్ గురించి దద్దర్లాడిచ్చారు. మీరు లాయరా? లేదు సార్, నేను టీచర్. కాకపోతే ఈ రోజు సెషన్ నేను నేను ఫీల్ అయింది ఏంటో చెప్పాలనుకుంటున్నాను సార్. ఒకటైతే ఫస్ట్ స్పాంటేనిటీ అది స్పాంటేనియస్ గా సార్ నాకు కొంచెం డౌట్ ఉండేది. ఇన్ని రోజుల నుంచి సెషన్స్ ఇస్తున్నా, నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటే అసలు అట్లీస్ట్ 1 మినిట్ అయినా నేను మాట్లాడగలుగుతానా అని డౌట్ చాలా ఉండేది. సో ఆ బేసిక్ స్టెప్ అట్లీస్ట్ ఎక్కగలుగుతానా? ఇక్కడ ట్రైన్ ద ట్రైనర్ అంటున్నారు, కానీ నేను ట్రైనర్ కూడా అవ్వగలుగుతానా లేదా? అట్లీస్ట్ 1 మినిట్. నేను ఎక్కువ డ్యూరేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేసిన సార్. మీరు అన్నట్టు మళ్ళీ ఇంట్రడక్షన్. సో ఏది స్టార్ట్ చేయాలన్నా కూడా ఇంట్రడక్షన్ బాగుండాలి అని చెప్పేసి అన్నారు. సో అదొకటి ఓన్లీ టైం మీదనే డిపెండ్ అయిపోయి నా కన్వర్సేషన్ అంతా కూడా సాగింది. కాకపోతే ఏంటంటే కొంచెం కామెడీగా జరిగినట్టు అనిపించింది. తర్వాత మాత్రము లాయర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంటది, చాలా ఆలోచనలు వచ్చాయి, ఇలా మాట్లాడాల్సింది అలా మాట్లాడాల్సిందని. కాకపోతే ఓవరాల్ గా అయితే నేను ఒక బేసిక్ స్టెప్ వేసానో లేదో అనేది మీరు చెప్తే తెలుసుకోవాలని ఉంది సార్. చెప్తాను. క్లోజింగ్ లో అందరికీ కలిపి చెప్తా. ఓకే సార్. అష్మత్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మా. యాక్చువల్లీ బ్రేక్అవుట్ అంటేనే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యా సార్. ఖచ్చితంగా బ్రేక్అవుట్ కాదు, సర్ప్రైజ్. సార్ అదే సార్, నాకేమనిపించింది అవుట్పుట్ సెషన్ అంటేనే ఇంకా ఏదో ఒకటి బ్రేక్అవుట్ రూమా లేకుంటే ఏదో ఒకటి ఉంటది అనుకున్నా. అయితే దీంట్లో మంచి టాస్క్ ఏంటంటే 1 మినిట్ ఇచ్చేసి మాట్లాడడం, తర్వాత ఫోకస్ చేయడము చాలా ఎక్సలెంట్ గా అనిపించింది సార్. యాక్చువల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం, అలానే వెళ్ళిపోతూ ఉంటది. సో టైం లిమిట్ అనేది చాలా యూస్ఫుల్ అనేది నాకు ఈ సెషన్ ద్వారా అర్థమైంది. కరెక్ట్, మన దగ్గర చాలా టాపిక్ ఉండొచ్చు, కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి,
తర్వాత అవతలకి మన మెసేజ్ ఎలా రీచ్ అవుతుంది అనేది అన్ని చూసుకోవడం అనేది నాకు ఈ సెషన్ ద్వారా చాలా అర్థమైంది సార్. కానీ వండర్ఫుల్ సెషన్ సార్ ఇదైతే. థ్యాంక్ యూ అమ్మా. అంజశ్రీ చెప్పండి అమ్మా. ఈ అవుట్పుట్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్పుట్ సార్. అన్ని అవుట్పుట్స్ కన్నా ఇదే నాకు బాగా నచ్చింది. అండ్ ఏంటంటే దీంట్లో మల్టీ టాస్కింగ్ అనేది చేయడం జరిగింది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా పెరిగింది. అండ్ ఏంటంటే అంటే టాపిక్ నేను స్టార్టింగ్ లో అనుకున్న లైక్ టాపిక్ ఏది తీసుకొని చెప్పగలుగుతామా 1 minute మాట్లాడగలుగుతామా అనిపించింది. కానీ అక్కడ వర్డ్ ఆల్రెడీ తీసుకునే కొద్దికి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మైండ్ కొంచెం బ్లాంక్ అయిపోయింది. అండ్ ఏంటంటే అందరూ ఏదైతే మాట్లాడారో దాంట్లో నుంచి నేను మాటల్ని కలెక్ట్ చేసుకోగలిగాను. సో ఈజీగా చెప్పగలిగాను సార్. అది సార్ చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్. సో వన్స్ అగైన్ అందరికి కంగ్రాచులేషన్స్. యా నాగరాజ్ మీరు అసలు అసైన్మెంటే ఇవ్వలేదు ఈరోజు. అవును సార్, కరెక్టే సార్. నేను ఇప్పుడే వచ్చినుండే, ఇప్పుడే జాయిన్ అయినా. ఏంటి ఏం కదా అని తెలుసుకుందామని. నిన్న మొన్న కూడా అటెండ్ కాలేకపోయినా. వాళ్ళు బోనాల్లో బిజీగా ఉన్నట్టున్నారు. సినిమా డాన్స్ వేసుకుంటా, పోతురాజు డాన్స్ వేసుకుంటా కదా. ఇక హైదరాబాద్ అంటే అందే ఉంటది కదా సార్. ఇక వెరీ గుడ్, వెరీ గుడ్. చలో సార్ చెప్పండి సార్, నాకు కూడా ఒకటి 1 minute ఇవ్వండి, నేను కూడా చెప్తాను. ఇంకేం లేదు, సినిమా ఖతం అయిపోయింది. టికెట్ కూడా దింపి బయటకు వచ్చేసింది మీకు. ఇక మళ్ళీ సినిమా మీ గురించి షో చేయడం అంటే కష్టం అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ లో చేద్దాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ లో వచ్చి దూరి మరీ చేపిస్తాం అప్పుడు. ఖచ్చితంగా సార్. ఇది తలకి బాస్కెం కట్టినట్టుగా అనిపిస్తుంది, నిజమేనా? ఆ లైటింగ్ అట్లాగే అనిపిస్తుంది ఇందాక నుంచి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అందరూ కూడా బాస్కెం కట్టుకున్న పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నట్టుగా ఉంది కదా. ఈ వీడియోలో చెక్ చేయొస్తారు నిజంగా బాస్కెం ఉందా లేదో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ టాస్క్ ఇచ్చినది ఎందుకు అని అంటే స్పాంటేనియటీ అన్నారు. మీరు అసలు ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు చెప్పేస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తారా, 1 minute 1 నిమిషం మాట్లాడడం కూడా ఎంత కష్టమో కదా. ఒక పదం మీద మాట్లాడాలి అన్నప్పుడు ఓబీసీ అబ్జర్వ్ చేయాలి, ఓబీసీ గురించి ఆలోచించాలి కదా. ఓపెనింగ్ ఎలా ఉండాలి, దాని బాడీ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి. కానీ మన మైండ్ ఓపెనింగ్ గురించి, బాడీ గురించి, క్లోజింగ్ గురించి ఆలోచించలేదు. 1 minute నేను మాట్లాడాలి, ఇదే ఫోకస్ వెళ్ళిపోయింది. ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాం సంబంధం లేకుండా. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఈ వీడియో మీరు మాట్లాడింది వినండి. టాపిక్ మీ కాంటెంట్ ఎలా ఫ్లో అయిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరే షాక్ అవుతారు, ఏంటి నేను ఇట్లా మాట్లాడాను అని. ఏదో ఒకటి నేను మాట్లాడే చెయ్యాలి, నిమిషం అవ్వగొట్టాలి అనే దాని మీద మన ఫోకస్ ఎక్కువగా పోయింది. అయితే అది నేనైనా అదే పరిస్థితిలో ఉంటాను. మీరు ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ సేమ్గా ఉంటుంది. ఎందుకనంటే కాంటెంట్ తెలీదు, సడన్ గా పెంచారు, అందులో టైం కూడా పెట్టారు, నిమిషమే మాట్లాడమన్నారు. ఏం మాట్లాడుతూ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫస్ట్ దాని అక్కడి నుంచి మాట్లాడడం ట్రై చేయాలి. ఎందుకు ఇచ్చామంటే మల్టిపుల్ టాపిక్స్ మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఎన్ని టాపిక్స్ చూడండి, ఎన్నో టాపిక్స్ ఈ రోజు కవర్ అయిపోయింది. ఒక్క 1-2 hours నంబర్ ఆఫ్ టాపిక్స్ కవర్ అయిపోయింది. అంటే సమాజంలో జరిగే ప్రతి టాపిక్ మీకు ఈరోజు కనెక్ట్ అయింది. ఒక లాయర్ గురించి వచ్చింది, మొబైల్ గురించి వచ్చింది, గోల్ గురించి వచ్చింది, అవసరాల గురించి వచ్చింది, ఆలోచన గురించి వచ్చింది, టీచర్స్ గురించి వచ్చింది, విన్నింగ్ గురించి, విజయాల గురించి వచ్చింది, ఉన్నత స్థితికి వెళ్ళడానికి వచ్చింది, స్కిల్స్ అని చెప్పి, హెల్త్, యోగా అని అన్ని టాపిక్స్ కవర్ అవుతుంది. ప్రతి టాపిక్ని ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే ఎవరు పిలిచినా సరే అద్భుతంగా మన ప్రదర్శనని కంప్లీట్ చేయవచ్చు. సో ఇది మీకు మల్టీ టాస్కింగ్ ఎందుకు ఇవ్వడం జరిగింది మీకు అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. కరెక్టా? ఇప్పుడు నేను ఇందాక చెప్తాను, ఇది అసలు ఎందుకు పుట్టింది. ఇది ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో ఎక్కడ లేని ఫార్మాట్.